శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, ఎందరో యోగులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనం ఏదైతే ఇంతకాలం వెతుకుతూ ఉన్నామో, ఏ సమస్యకైతే నిరంతరం తప్పిస్తూ ఎన్నో రకాలుగా ఎంతో మంది దగ్గర తిరిగి వారు చెప్పినవన్నీ చేస్తున్నా కానీ ఆ క్షణంలో రిజల్ట్ పొందుతున్నాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం దొరకట్లేదు మనకి. ఎలా అంటే ఎవరిని అడిగినా మనకి ఇది నీ కర్మ, నీ ప్రారంధం, దానితో వచ్చిందని మనకు చెప్తూనే ఉన్నారు. కానీ ఎలా మనం దీని నుంచి బయటపడే అవకాశమే లేదా? పూర్తిగా దీన్ని అనుభవించవలసిందేనా? మనం చేసామో చేయలేదో తెలియని కర్మని మనం ఎందుకు అనుభవించాలి? అసలు ఎందుకు మనకి ఈ కష్టాలు వస్తున్నాయి? మన ఈ లైఫ్లోనే ముక్తి మోక్షం పొందలేమా? దానికి కారణం ఏంటి? నిజంగా అల్టిమేట్ ట్రూత్ ఎక్కడుంది? ఇలాంటి అనేక విషయాల మీద పరిశోధన చేసిన తర్వాత, ఎంతో మంది గురువులను కలిసిన తర్వాత నేను చేరుకున్న గమ్యం రమేష్ గారు. అంటే ఇట్లాంటి గురువు గారు ఒకరు ఉన్నారు అని మనకి శంబల 360 పరిచయం చేసింది. వారి ద్వారా ఈ రోజున నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. అందుకని ముందుగా హరిహరనాథరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శంబల 360 కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రమేష్ గారికి సత్సంగానికి స్వాగతం పలుకుతాం. నమస్కారం సార్. సార్ వెల్కమ్ గురుగారు. చెప్పండి. చాలా సంతోషం అండి. అంటే ముందు అందరూ మాట్లాడుకునేది ఒకటేనండి, స్పిరిచువాలిటీ అంటుంటారు. అసలు ఏంటి ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి అసలు? దేర్ ఆర్ సో మెనీ మీనింగ్స్, ఎన్నో అర్థాలు ఉంది. స్పిరిచువాలిటీ మీన్స్ హ్యూమన్ బీయింగ్స్ క్వెస్ట్ టు అండర్స్టాండ్ క్రియేటర్ ఎట్లా పనిచేస్తారు, వాళ్ళు ఎట్లుంటారు, దట్ ద హ్యూమన్ బీయింగ్స్ వాంట్ టు నో. అంతే స్పిరిచువాలిటీస్. ఓకే, సో యాక్చువల్లీ మనం అందరూ అనుకుంటాం స్పిరిచువాలిటీ ఒక సపరేట్ సెక్షన్, రియల్ లైఫ్ వేరే సెక్షన్. లేదు, రెండు ఒకటే. ఇప్పుడు మీరు చూస్తూ ఉండరు, మీ హెడ్ ఇట్లా పైన పోతా ఉంది, లెఫ్ట్ పోతా ఉంది, అంతా ద స్పిరిట్ మూమెంట్. స్పిరిట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ త్రూ యువర్ బాడీ. ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ థాట్ స్పిరిట్ గా అనిపిస్తూ ఉండేది. బాడీ ఈజ్ రెస్పాండింగ్ టు ఇట్. సో అన్ని యాక్షన్స్ మీది స్పిరిచువలే. All the actions which are rightful, honest, loving, compassionate are spiritual. But when automatically negative aspects ostane, it is the ego. Ego ante edging God out. Edging God out. Out. So when we edge God out, we go into that other thing which is not soul. Yes. Opposite of the soul. అర్థమైందా? సో ఎవ్రీ యాక్షన్, మీరు స్కూల్కి పోయింది, చదివింది, జనాలతో మీట్ చేసింది, కాలేజీకి పోయింది, పని చేసింది, ఇట్ వాజ్ ఆల్ ది యాక్ట్ ఆఫ్ ద స్పిరిట్. సో ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూర్ డూయింగ్ ఈజ్ ఆల్ కన్స్ట్రక్టివ్ యాక్షన్స్, ఆర్ ఆల్ యాక్ట్ ఆఫ్ ద స్పిరిట్. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. సో స్పిరిచువల్ ఒక సపరేట్ కంపార్ట్మెంట్ కాదు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ స్పిరిచువల్. యూ టాకింగ్ టు యువర్ వైఫ్, టాకింగ్ టు యువర్ చిల్డ్రన్ టాకింగ్ టు యూ, దట్స్ ఆల్సో స్పిరిచువల్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. ఎస్ గురుగారు. అంటే ఈ ప్రాణశక్తి, సోల్ రెండు ఒకటేనా గురుగారు? ప్రాణ మీన్స్ ప్రాణశక్తి అండ్ సోల్. వేర్ డస్ దిస్ శక్తి కమ్ ఫ్రమ్? Okay, now if you take the soul, it is two parts: male aspect, female aspect. Body also male aspect, female aspect. Okay, so our soul lopala ఉండేది. male aspect, female అంటే శివ శక్తి మనం చెప్తాం అది. ఓకే, గ్రంథాలంతా నాకు తెలియదు, నేను చదివించలేదు, బుక్కులంతా చదువులేదు, 30 ఏళ్ళ నుంచి ఏమీ చదువులేదు. ఐ డోంట్ దట్ యు నో దట్. సో వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఇస్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అండ్ మెజర్ చేస్తే. ఉట్టి రియలైజ్ చేసేది కాదు, మెజర్ కూడా చేయాలి. ఇది రియల్ ట్రూత్, నిజమా లేదా? మూడు మెజర్మెంట్ ఉంది: సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, ఇన్వెస్టిగేటివ్. బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్, ఐ వాంటెడ్ టు మెజర్. మాకంతా మెజర్మెంట్స్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అందుకోసం ఆ సిస్టమ్ నాకు ట్రైనింగ్ ఉండేదానికి నేను అట్లా చేస్తుంది. సో వితౌట్ ఎనీ మెజర్మెంట్ వీ కెనాట్ టాక్. సో సోల్ లోపల, సోల్ ఇస్ జస్ట్ లైక్ ఎ వర్ల్పూల్, తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక వర్టెక్స్ మాదిరి. ఆ వర్ల్పూల్ ఓషన్లో వస్తే మీరు సెంటర్లో పోతే మీరు డక్ లోపల పడిస్తారు.
yes. సో అట్లే దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సోల్. ఇట్స్ ఆల్ ద టైమ్ మూవింగ్, నెవర్ ఐడిల్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ శక్తి. Yes. That is Shakti. Prana Shakti, that Shakti helps us to take in the prana. Pura air da తీసుకునే మనము. It's not just the air, but all the prana is also there. Air లోపల వస్తే, ముక్కు లోపల వస్తే ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ అవుతుంది, స్ట్రైట్ గా పోయేలే, ఆ రొటేట్ అవుతుంది. ఎలా అంటే మన లోపల కార్టిలేజ్ ఉంది, దాని అది సర్క్యులేట్ చేస్తుంది ఇట్లా. అది నుంచి కింద పోతే ట్రాకియా కూడా కార్టిలేజ్ ఉంది, అది రొటేట్ అవుతా పోతుంది. సో రొటేట్ అవుతా అది చిన్నగా అవుతా పోతుంది. ద ట్రీ, బ్రాంకియల్ ట్రీ లోపల, లంగ్ లోపల ఇంకా స్మాల్ స్క్వీజ్ అవుతుంది. సో ఇట్స్ యాక్చువల్లీ వార్టెక్స్ స్క్వీజ్ అవుతుంది. ఆ స్క్వీజ్ అయినప్పుడు ఆరెంజ్ జ్యూస్ మాదిరి ఆ జ్యూస్ బయట వస్తుంది. దట్ ఈస్ ది ప్రాణ. సో వీఆర్ క్రియేటింగ్ ప్రాణ ఆల్ ద టైమ్ unknowingly with the help of our soul Shakti. Yes. Okay. ఈ ప్రాణ మనం ఎప్పుడు కాన్షియస్ అయిపోతామో, ఇది మనకు తెలిసిపోతుందో, ఐఎమ్ క్రియేటింగ్ ప్రాణ అని మనకు తెలిసిపోతుందో, అప్పుడు ఇంకా జాస్తి అవుతుంది. దట్ మీన్స్ వెన్ యూర్ కాన్షియస్ ఫోకస్ చేసి మీరు అటెంటివ్ ఉంటే అది మీకు తెలుస్తుంది, అరే దిస్ ఇస్ హౌ ఇట్ ఫీల్స్. సో యూ బికమ్ మోర్ ఎనర్జెటిక్ వెన్ యూ బ్రీద్ కాన్షియస్లీ. ఈవెన్ 9 బ్రెత్స్ కాన్షియస్లీ చేస్తే యువర్ ప్రాణ లైఫ్ ఫోర్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే అన్కాన్షియస్ గా చేసేదాన్ని కాన్షియస్ గా చేస్తే దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అన్కాన్షియస్ వీ డోంట్ నో. ఎప్పుడు మనకు తెలుసు మనం యాలది చేస్తా ఉంటాము, ఆటోమేటిక్లీ అప్పుడు దా రిజల్ట్ వచ్చేది. సో నథింగ్ హ్యాపెన్స్ విదౌట్ ఎ రీజన్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసేది కూడా ఒక రీజన్ ఉంది. విదౌట్ రీజన్ కాలే, కొంచెం రీజన్ మీకు కాన్షియస్ గా ఉండరు, బట్ 95% ఎలా అని మీకే తెలీదు. ఐ నో, మనకి ఓన్లీ 5% తెలిసేది, 95% ఎలా ఈ ఎగ్జిస్టెన్స్, ఈ యూనివర్స్, ఈ పరమాత్మ, పరమశక్తి ఎలా ఇది చేపిస్తుందో ఓన్లీ 5% మనకు తెలుసు. యూనివర్స్ యాజ్ ఎ ప్లాన్ అంటారు కదా గురుగారు. Yes, universe has a plan, but you have to implement. అంతా నా కష్టాలు, రోగాలు, నా కర్మాలు అని చెప్పకూడదు. మనదా తెలియకుండా చేసింది. వి డింట్ నో, ఇగ్నోరెన్స్. పర్పస్లీ చేయలేదు మనము, పర్పస్లీ డిజీజ్ తేలేదు, స్ట్రెస్ తేలేదు. అర్థమైందా? సో ఇగ్నోరెన్స్ మనకి ఎప్పుడు తెలిసిపోతుందో, ఆ నాలెడ్జ్ వచ్చేస్తుందో, ఆ అవేర్నెస్ వచ్చేస్తుందో, automatically we will not do that. And we will not go towards that. It is that simple. అంటే ఒక సూపర్ సక్సెస్ సర్జన్ గా ఉన్న మీరు, ఒక సూపర్ సక్సెస్ సర్జన్ గా ఒక మంచి ప్రాక్టీస్ లో ఉన్న మీరు ఈ స్పిరిచువల్ పాత్ లోకి రావడానికి రీజన్స్ ఏంటి? I don't know whether I was super success. I was successful. Okay. I was only 30 years old. And I remember డాక్టర్స్ అంతా ఉంటేనా, అప్పుడు ఆ ఏజ్ లో కొంచెం ప్రైడ్ ఉంటుంది, కొంచెం ఈగో ఉంటుంది. ఓకే. అండ్ ఆ ఏజ్లో ఇది కూడా అనుకునే షురు, అందరూ చెప్తారు కదా మీరుదా దేవుడు అని, వాళ్ళు దేవుడు అనుకునే షురు అయిపోతారు. సో వి గెట్ ఇన్ టు దట్ ఈగో, ప్రైడ్, థింకింగ్ దట్ యు ఆర్ గాడ్, యు ఆర్ ఎడ్జింగ్ గాడ్ అవుట్. అర్థమైందా? అప్పుడు ఆ టైంలో ఒక బిమారీ వచ్చింది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. సో ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆ డిజీజ్ని ఎప్పుడు ట్రీట్ చేస్తూ ఉండ్రి. బట్ ఈ డిజీజ్ యాలైతుంది బుక్కుల్లో రాసిండ్లే, ఉట్టి యాలైతుంది అది రాసిండ్రు బుక్లో, యాలైతుంది మాకు తెలీదు, ఉట్టి మందులు ఇచ్చేది అంతే. రూట్ కాజ్ ఎట్లుంది ఏముంది అది తెలీదు. తిరిగి జనరలీ చదివితే చూస్తే డిజీజ్ యాలైతుంది మనకు చెప్పినే లేదు మెడికల్ కాలేజ్లో. చెప్పించిండ్లే, అది ఎట్లా అది చెప్పలేదు. యాల ఇది వచ్చింది, ఈ బిమారీ యాల వచ్చింది వీళ్ళకి, ఇట్లా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంత నొప్పులు అంతా ఏమిటికి, ఏమీ రీజనే లేదే ఆలోచన. అప్పుడు నాకు అర్థమయ్యాకి ఐ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ డిజీజ్, వై డిజీజ్ హ్యాపెన్స్. అది రూట్ కాజ్, అన్ని డిజీజ్కి ఒకే రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ మనకి తెలిస్తే ఆటోమేటికలీ మనకి యూనివర్సల్ సొల్యూషన్ చిక్కిస్తుంది. అట్లా ఒక థాట్ వచ్చా,
ఇంత కష్టాలు చూసుకొని, అంత నొప్పులు చూసుకొని, అంత ప్రాబ్లమ్ చూసుకొని నా చేతితో ఐ కుడెంట్ ఐ డెంట్ ఫీల్ గుడ్. ఐ డెంట్ ఫీల్ ఇట్ వాస్ టూ మచ్ సఫరింగ్ ఫర్ ఎవ్రీబడి. అప్పుడు ఐ రిలక్టెంట్లీ ఏమంటారు డాక్టర్ నాకు అంతా తెలుసు అని అనుకుంటారు, బట్ యాక్చువల్లీ అది తెలియదు కదా. ఇప్పుడు నేను రిలక్టెంట్లీ వేరే వాళ్ళతో మాట్లాడేకి ట్రై చేస్తే, వాళ్ళు సైంటిఫిక్ లేదు, వాళ్ళు ఏమో మాట్లాడతారు, వాళ్ళతో ఏం మాట్లాడేది అట్లా ఒక ఇది ఉంటుంది. అదంతా చేసి ఐ స్టార్టెడ్ గోయింగ్. సో దట్స్ ద ఫస్ట్ టైం మై ఈగో is shattered. Ego. It is stopping you from growth. నువ్వు ఎంక్వైర్ చేయాలంటే నీ ఈగో నుడిచేసి గో ఎంక్వైర్. సత్యం నీకు తెలియాలంటే, నిజం తెలియాలంటే పోయి ఎంక్వైర్ చేయాలి. అందరి దగ్గర అడుగు. దట్స్ ద యూనివర్సల్ ట్రూత్. అందరి దగ్గర పోతుని అందరూ చెప్తారు, వాళ్ళు బుక్కులు రాసిండారు, జర్నల్స్ రాసిండారు, సైంటిఫిక్ చేసిండారు, బట్ దానికి నాకు జవాబు చిక్కలే. ఆ జవాబే చిక్కలే. సో అప్పుడు నాకు అర్థమయ్యా, I have to stop going to these gurus, teachers, masters, and I have to awaken the guru inside me. నేను లోపల పోతే అర్థమవుతుంది. సో అందరు గురువులు చేయాలి. అప్పుడు నేను అవేకన్ చేయాలని నాకు తెలియదు. మన లోపల బాడీ నుంచినే సొల్యూషన్ చూడాలి అంటే ఆ బాడీ లోపలనే అయ్యింది ఆ సొల్యూషన్. అప్పుడు నేను స్టార్టెడ్ మై జర్నీ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ సర్చింగ్ వై డిజీజ్ హ్యాపన్స్. అది సర్చ్ చేస్తా ఉన్నప్పుడు డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్ అయిపోయా లోపల నుంచి. మెయిన్ వీక్నెస్ మనకి డిసిషన్ అయ్యేలే. ఎప్పుడు చూస్తే మనకి డౌట్లు ఉంటుంది, ఊరికే వీఆర్ థింకింగ్ అన్నెసెసరీలీ. సో అప్పుడు నాకు డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ, సర్చింగ్ ఎబిలిటీ, ఎక్స్ప్లోరింగ్ ఎబిలిటీ, ఓపెనింగ్ ఎబిలిటీ, అప్పుడు అదంతా అయిపోయా. అదంతా అయితే ఐ బికమ్ అ గైడ్, ఐ బికమ్ అ గురు. అప్పుడు నాకు అర్థమయ్యా, దిస్ ఈస్ హౌ టు అవేకన్ the guru. When you start going inwards, automatically guru will awaken, and that decision maker will awaken, and that decision maker will tell you. So atla body lo explore chesi many things I found. Spiritual anatomy undi, loplo universe undi, body do universe undi, bite kuda oka universe undi manadi. Atla anta nake adi arthamaye shuru aya. Dananta measure chesi finally I found out disease is due to, let me tell you, ulta cheptanu. ఏజింగ్ మనం యాల అవుతామంటే ఏజింగ్ కాకూడదు. మనము యాల కాకూడదు. ఫస్ట్ చూడండి, నా మనసులో ఏమొచ్చింది, నా థాట్ ఏమొచ్చింది, ఫ్రమ్ ఆల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ద సోల్. మీరు ఏమి యోచన చేయాలని మన సోల్ గా అనిపిస్తుంది. మీరు పుట్టింది కూడా ఒక పర్పస్. మనకి ఆకలి అయితే తిండి తిని లేసిపోతాం కదా, అది ఒక పర్పస్. అట్లే పుట్టింది కూడా ఒక పర్పస్. అది తిరిగే మాట్లాడతాం. ఓకే, సో సోల్ అనిపిస్తుంది మనకి థాట్స్. ఏమది? ప్రాంప్ట్స్. దట్స్ అ ప్రాంప్ట్. ఈ తొట్టు పో, ఈ డైరెక్షన్లో చేయి, ఇది చేయి, అది చేయి, దానికోసం. బట్ మనం అన్నెసెసరీలీ మన థింకింగ్ వేరే వాళ్ళంతా మాట్లాడింది, బుక్కులు చెప్పింది, కాలేజ్ చెప్పింది, జనాల ఎక్స్పీరియన్స్ చెప్పి మనం కన్ఫ్యూజ్ చేసుకుని నిజమా లేదా మనమే డౌట్ చేసే కృషి చేస్తాం. అండ్ డౌటింగ్ అన్నెసెసరీలీ, థింకింగ్ అన్నెసెసరీలీ causes stress. అర్థమైందా? సో మనం అందరూ పుట్టింది దేవుడి రూపం, అది అంతదని చెప్తారా, దేవుడి రూపం అని. సో దేవుడు ఎప్పుడైనా బీమార్ అవుతారా? అయ్యలే కదా. ఓకే, దేవుడు బీమార్, దేవుడు ఎప్పుడైనా చస్తారా? రిచ్చలే కదా. సో మనకి హాలట్లు కావాలని అదొక థాట్ అనిపించింది సోల్ నాకు. నేనంటే ఓకే, ఇది ఎక్స్ప్లోర్ చేయాలా, మనము ఇది నిజమా లేదా అని చూడాలని తిరిగే చూసేకపోతుంది. సో ఏజింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ క్రానిక్ డిజీజెస్. మన లోపల డిజీజెస్ ఏముంటుందో, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్, థైరాయిడ్, దాని నుంచి మన ఏజింగ్ వస్తుంది. అందుకోసం మన ఏజింగ్ లో వీక్నెస్, కష్టాలు అంతా వస్తుంది. అండ్ దిస్ డిజీజెస్ అయ్యేది, క్రానిక్ డిజీజ్ అయ్యేది పర్సిస్టెంట్ స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్ ది ఎలిమెంట్స్. మన తినేది ఏమి? ఫుడ్, అది అర్త్ ఎలిమెంట్. ప్యూర్గా ఉందా? లేదు. ఓకే, ఎయిర్ ప్యూర్గా ఉందా? పొల్యూషన్ దాని. నీళ్ళు మంచిదిగా ఉందా? లేదు. సో ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్. వాట్ ఎవర్ వీఆర్ కన్స్యూమింగ్, దాని నుంచి స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఇది ఫిజికల్ అయిపోతుంది. మెంటల్ స్ట్రెస్ ఉంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంది. ఐఎమ్ నాట్ బీయింగ్ లవ్డ్, ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఇంకా లవ్ కావాలి, నాకు ఇంకా లవ్ లేదు అని. ఓకే, లవ్ అంటే ఫాదర్స్ లవ్, మదర్స్ లవ్, చిల్డ్రన్స్ లవ్, వైఫ్స్ లవ్, ఎవ్రీథింగ్, జనాల్ది లవ్, అట్లా. సిమిలర్లీ
అది లేదు. మెంటల్‌లో మనము ఎప్పుడు చూస్తే పనే చేస్తా ఉంటాం. నిద్రైపోయేలే. దట్ ఈస్ మెంటల్ స్ట్రెస్. దెన్ స్పిరిచువల్ డౌట్ చేస్తాం మనము. దేవుడు ఉండారా? లేదా? ఇట్లా అట్లా అంతా మనం చేస్తాం. అది కూడా స్ట్రెస్. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ స్ట్రెస్. స్టార్ అలైన్మెంట్ బాలే అది అస్ట్రల్ స్ట్రెస్. ప్లానిటరీ స్ట్రెస్. తిరిగి అస్ట్రల్ స్ట్రెస్. అన్ని స్ట్రెస్‌లు ఉంది. వెన్ వి గో ఇన్ డీటెయిల్ మనం ఎట్లా పుడుతుంది ఏముంది అదంతా వేరే కథ ఇప్పుడు చెప్పలే. ఓకే, స్ట్రెస్ చేయాలి ఉంటుంది, ఎప్పుడు ల్యాక్ ఉంటుంది. ల్యాక్ అంటే ఎనర్జీ ల్యాక్, ల్యాక్ ఆఫ్ లవ్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ సో దాని నుంచి దా స్ట్రెస్ ఉంటుంది. మనకి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఆ క్వశ్చన్ వచ్చా ఫోకస్, బికాస్ వీఆర్ నాట్ కాన్షియస్లీ ఫోకసింగ్ అండ్ నాట్ అటెంటివ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఎవరైనా వేరే వస్తేనే నా అటెన్షన్ అక్కడ పడుతుంది. తిరిగి ఏమో ఫోన్ వచ్చా అక్కడ పడుతుంది. సో మన ఫోకస్ అటెన్షన్ ఇస్ స్కాటరింగ్ నుంచి ఆ ఎనర్జీ అక్కడ పోల్నో ఈడాపోతుంది. ఫైనలీ మీకు ఎనర్జీ ఉంటుంది. ప్రాణశక్తి కూడా ఉండాలి, ఆ శక్తి దా అంతే అట్లా. అర్థమైనా? సో ఫైనలీ దాని ఎలా మనం ఫోకస్ అటెన్షన్గా చేసేదంటే ఎలాంటి మనకి ఎవరు చెప్పిలే. ఇది ఉంది మన ఎబిలిటీ, మన బాడీలో. ఇది చెప్పించేదే లేదు. కాన్షియస్నెస్ ఏమి, ఫోకస్ అటెన్షన్, మీ ఎనర్జీ ఏమి, మీ శక్తి ఏమి, ఎవరు చెప్పిస్తా ఉంటారు స్కూల్లో? ఆ నాలెడ్జ్ మన లోపల ఉంది. దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్, ఇండివిజువల్ అవేర్నెస్. అవేర్నెస్లో పూరా నాలెడ్జ్ ఉంది. అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు స్పర్మును ఓవం జట్లో వచ్చి మల్టిప్లై షురు అవుతుందో అప్పుడు అవేర్నెస్ వచ్చింది. అది స్పిరిట్. అప్పుడు వచ్చింది చిదా అది చెప్పింది, ఓకే వీళ్ళు ఇట్లా ఉండాలా, వీళ్ళ రూపం ఇట్లా ఉండాలా, వీళ్ళు చూసేకి ఇట్లా ఉండాలా, వీళ్ళ హార్ట్ ఇట్లా ఉండాలా, ఇది ఇట్లా ఉండాలా, అది చెప్పింది. అప్పుడుదా ఆ బాడీ తయారైంది. సో అవేర్నెస్ అంతా తెలుసు. సో ఎప్పుడు ఆ జగ అవేర్నెస్ పిచ్చుకొస్తామో ఏం చెప్పేవాళ్ళే. అవేర్నెస్ నేను ఇట్లా కాదా చేసింది, ఇది ఇట్లా అయిపోయింది, కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్లీ ఇట్ డస్. దట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అది దేవుడు ఆ శక్తి ఇచ్చింటారు. మన బయట కాదు ఉండేది సొల్యూషన్, మన లోపలే ఉండేది సొల్యూషన్. అప్పుడు అర్థమయ్యా. సో ఆల్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇగ్నోరెన్స్, నాట్ నోయింగ్. పర్పస్లీ మీరు చేయలేదు, ఎవరు చెప్పలేదు. అది అప్పుడు తెలిసా బాడీ ఎక్స్ప్లోరేషన్ టైంలో. అప్పుడు నాకు అర్థమయ్యా ఆ డిజీజ్ ఎలా అయ్యా అని. మన మా ల్యాక్స్ చేస్తానే ఆ డిజీజ్ ఈవెన్ బ్లడ్ రిపోర్ట్ కూడా నాకు సరిపోయా. So that is the beauty of the body. The beauty of the body is it can correct everything. There is nothing impossible. Only manam da anukunedi impossible. Everything is possible. So humans will conceive and create. So humans are co-creators, assisting creation by contributing more creation. అంటే మీకోసము అదొక ప్రయత్నం చేశారు. ఏంటి తెలుసుకుందామని ఆ డిసీజ్ కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని ఒక పర్సనల్ గా మీరు ఉంచుకోకుండా ఇట్లా వరల్డ్కి ఇవ్వాలి, అందరికీ చెప్పాలి, నాలెడ్జ్ అందరికి ఇవ్వాలి, అందరినీ అవేకెన్ చేయాలి అనే విషయం మళ్ళీ మీరు ఎట్లా దీన్ని మొదలుకి వచ్చారు? చూడు, ఫస్ట్ ఒక ఎక్సైట్మెంట్ అవుతుంది. ఇది నాకు తెలుస్తానే అండ్ ఈ ట్రీట్మెంట్ చేస్తానే, యూనివర్సల్ ట్రీట్మెంట్ చూస్ చేసి వావ్ అంటానే ఒక లైట్. మీరంటారు బల్బ్ ఆన్ మూమెంట్ అని అంటారు మీరందరూ. దట్ మీన్స్ కొంచెం స్విచ్ వచ్చా, కొంచెం ఎన్లైటన్మెంట్ వచ్చా. ఓ మై గాడ్, ఇంతేనా, ఈజీనా? తిరిగి ఇంకొక డిజీజ్ చేస్తాము, తిరిగి ఇంకొక డిజీజ్. సో ఇట్లా రూమటాయిడ్ లెక్క డిజీజ్ చేస్తాను, తిరిగి తెలుసు అరే ఇట్ వర్క్స్ ఇన్ ఎవ్రీథింగ్. It not only works in humans, it works in animals, it works in plants, it works in the environment, it works in organization. Anta aitundi. How is it possible? So అది చేస్తా ఎప్పుడు మనకి రియలైజేషన్, ఎన్లైటన్మెంట్ అవుతుందో వి స్టార్ట్ బికమింగ్ హంబుల్. అండ్ హంబుల్లో షేరింగ్ ఉంటుంది. వి వాంట్ ఎవ్రీబడి టు నో. దట్ ఈస్ హౌ హ్యూమిలిటీ కేమ్, దట్ దిస్ ఇస్ నాట్ మై నాలెడ్జ్, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి, ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అని అట్లా మనసులో వస్తేనే వి స్టార్టెడ్ షేరింగ్. ఇక్కడ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది గురుగారు ఇది మీరు బయటకు వచ్చి చెప్పడం అనేది? I was 30 years old when
దిస్ సిచ్యువేషన్ కేమ్. బట్ 31 లో ఓకే. కూడా షురు అయిపోయి చెప్పాలని. అది చెప్పాలి. చెప్పకపోతే ఎవరు తెలుసు నాకు? డాక్టర్లు, నా కొలీగులు తెలుసు కదా! ఆ! సో వాళ్ళకి ఆ! చెప్పారు. వాళ్ళు చెప్తే "ఏంరా నువ్వు? ఏం వాళ్ళ మాట్లాడతావు? వాళ్ళ ఇట్లా వాళ్ళ మాట్లాడతావు? లాజికల్ బ్రెయిన్ ఇది తీసుకుందా? వాళ్ళంతా లాజికల్ బ్రెయిన్‌లో నువ్వు ఎంత క్రేజీరా ఇదంతా మాట్లాడతావు" అన్నాడు. సో తిరిగి నేను స్టాప్ చేస్తిని. ఆ! బట్ ఒక మాట పేషెంట్లు ఎవరు పంపిస్తా ఉండలే వాళ్ళు నా దగ్గర. హ్మ్. ఎలా అంటే నేనంతా తీసుకొనిస్తాను అని అనుకుండ్రి. ఎలా అంటే పేషెంట్లే హ్మ్. పడిస్తారు నా దగ్గర నుంచిని. ఆ! బట్ ఎప్పుడు వాళ్ళకి క్యాన్సర్ వచ్చునో, బిమారీ వచ్చునో, డాక్టర్ హ్మ్. రమేష్‌ని పిలుస్తావా? దీనికి సొల్యూషన్ లేదు డాక్టర్ రమేష్‌ని పిలుస్తావా? వాళ్ళే హ్మ్. పిలిచి వచ్చేసారు. చూడు ఎట్లా హ్మ్. దేవుడు ఫస్ట్ ఈ అవును. బ్లాక్ వస్తుంది తిరిగే అవును. ఏం బ చెప్పేకి మనకి. "ఏయ్! నువ్వు క్రియేట్. పాటలో ఈ పాటలో ఉంటివి. నువ్వు ఈ పాటలో పోవాలా. అందుకు నిన్ను ఆ! పిలుస్తా ఉండారు. ఆ! పర్వాలేదు. రెస్పెక్ట్ చెయ్యి. పోయి హెల్ప్ చెయ్యి." సో, ఆ రెసిస్టెన్స్ అంతా పోవచ్చు. అవును. దే అవును. స్టార్టెడ్ అరౌండ్ 30, 31. 30, 31 అంటే ఎట్లా గురుగారు ఇప్పుడు మీరు ఈ డీఆర్‌పీఎఫ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు? దీనికి ఎట్లా మీకు యూనివర్స్ యాక్సెప్టెన్స్ ఓకే. ఇచ్చింది? డిఆర్‌పీ ఐ థింక్ ఇట్ వాస్ 2012 ఇఫ్ ఐయామ్ నాట్ మిస్టేకెన్. 2012 ఇంపార్టెంట్ కదా! ఆ ఇయర్ ఆ! సిగ్నిఫికెంట్ దాని. యెస్. అవును. గవర్నమెంట్ స్టార్ట్ అయిపోతుంది యెస్. చెప్తా ఉండ్రి కదా! అవునవును సార్. అవునండి. అవునండి. దట్ వాస్ ది ఇయర్. నేనేం అది అనుకోలే. మళ్ళీ వచ్చి అనుకోలేదు గానీ అది. చేసేయాలి. అది హ్మ్. హ్మ్. అట్లే అయింది. అప్పుడు హ్మ్. కంపెనీ రిజిస్టర్ చేసింది. దాని ముందర ఫార్మల్లీ చేస్తా ఉండలే. ఆ! ఎలా అంటే వేరే పని చేస్తా ఉంటి కదా! పని చేస్తా అవును. ఉంటే మనం యూ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఔట్‌సైడ్. సో, హ్మ్. ఐ వాస్ ప్రాక్టీసింగ్ స్పిరిచ్యువల్ వాటెవర్ ఇట్ వాస్ ఔట్‌సైడ్. దేశం అవును నుంచి సార్. బయటకు పోతే అక్కడ చేస్తా ఉంటిని. ఆ దేశంలో ఓకే. చేస్తాం. హ్మ్. ది యాక్చువల్ కంపెనీ ఈస్ 2012. ఇప్పుడెంత ఎన్నేండ్లు అప్పుడు? 13 ఇయర్స్, 14 ఇయర్స్ అంటే దానికి అప్రాక్స్. ముందు బిఫోర్ మిమ్మల్ని ఎక్కువగా బిలీవ్ చేసిన కంట్రీ ఏంటి? అక్కడికి మీరు ఏ విధంగా వెళ్లారు? వారితో మీరు ఏ అమెరికా, విధంగా అమెరికా, అమెరికా, అమెరికా. దాని హ్మ్. ముందర అంతా అమెరికాలో చదివిస్తా ఉంటి. ఆ! యూఎస్ఏలో చదివిస్తా ఉంటే హ్మ్. ఆడందరూ వస్తా ఉంటారు. ఎఫ్‌డిఏ వాళ్ళు, వాళ్ళు వీడు ఏం చెప్తా ఉన్నాడో పెట్టుకునే హ్మ్. కోసం చెప్పకుండా వస్తారు. హ్మ్. 50 జనాలు, 70 జనాలు ఉంటరు లెక్చర్ హాల్‌లో. ఆ హ్మ్. లెక్చర్ హాల్ యావత్తు తెలిసిన చర్చ్ లోపల. తెచ్చుకోలే. కాథలిక్ చర్చ్. హ్మ్. ఒక హిందూ అని అలౌ చేసేది. కాథలిక్ చర్చ్ అలౌ చేసేలే వాళ్ళు. ఆ! ఆ! అంతా నన్స్, సిస్టర్స్, హ్మ్. మదర్స్. యెస్. హ్మ్. అక్కడ ఐ వాస్ సర్ప్రైజ్డ్ హౌ దే ఆర్ హ్మ్. అలవింగ్ మీ. ఈ హ్మ్. తెల్లోళ్ళందరూ వస్తా ఉంటారు. హ్మ్. అక్కడ ఇంటా ఉంటారు. హ్మ్. తిరిగి ఎఫ్‌డిఏ వాళ్ళొచ్చి తిరిగి ఎండ్‌లో అంటారు. మేము ఎఫ్‌డిఏ నుంచి వస్తిమి ఉట్టి చేసేకి. ఓకే. హ్మ్. మీరు మాట్లాడింది ఎంతో బాగుండా. మీరంతా ఏం చెప్పింది మీరేమి రూల్సే బ్రేక్ చేయలేదు. అంతా హ్మ్. నిజం చెప్పింది. మాకు ట్రీట్‌మెంట్ ఇస్తారా? వాళ్ళకి ట్రీట్‌మెంట్ కావాలంట. హ్మ్. 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 అట్లా నడుస్తా ఉండ. సో, ఆల్ ది టైమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ హౌ టు టాక్, వాట్ టు డు. ఆ గాడ్ హ్మ్. ఎక్కడుండారో? ఆ! లోపలే. మన ఆత్మ లోపలే ఉండేది. దాని మీద అవును. క్వెషన్ ఉంటే అడిగితే నేను మాట్లాడతాను. అదే. ఇప్పుడు అందరూ గూడా చెప్పేస్తారు గురుగారు. నీ లోపలే గురువున్నాడు. నీ లోపల ఆత్మ ఉంది. నీ లోపలే దేవుడు అందరూ చెప్పేస్తారు. కానీ ఎలా దాన్ని అంటే దాన్ని ఉన్నది అనే విషయాన్ని వీనికి ఎట్లా తెలుస్తుంది? ఉండి యూ వాంట్ ద ప్రూఫ్ గురువు ఉండాలి నేనా? హ్మ్. ఓకే. 3 టైప్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్ ఉందప్పా. సబ్జెక్టివ్ మెజర్‌మెంట్, ఫీలింగ్. హ్మ్. ఆబ్జెక్టివ్ మనం టెస్ట్ చేసేది స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అంతా. హ్మ్. ఇన్వెస్టిగేటివ్ బ్లడ్ టెస్ట్ చేసేది, ఎక్స్‌రేలు చేసేది, ఈసీజీ చేసేది అదంతా ఉంది. హ్మ్. హ్మ్. సో, క్వెషన్ ఏమి మనకి? మన లోపల గురువు ఉండారా? దట్స్ ది హ్మ్. క్వెషన్. గురువు, ఆత్మ, భగవంతుడు. 3 మరి ఒకటే 3 అయిపోయింది. లోపలున్నారు. హ్మ్. హ్మ్. వి గట్ ద సేమ్ ఫార్ములా ఫర్ ఆత్మ. యెస్. సేమ్ ఫార్ములా మెజర్‌మెంట్ సిస్టమ్ ఈస్ సేమ్ ఫర్ దేవుడు లోపల. వెన్ వి ఆస్క్ ఎ క్వెషన్ అండ్ వెన్ వి టెస్ట్ ఎ క్వెషన్ హ్మ్. ఎవరు టెస్ట్ చేస్తా ఉండారో, ఎవరు అడుగుతా ఉండారో వాళ్ళిద్దరికీ తెలీదు మేము ఏం టెస్ట్ చేస్తున్నాం, ఏం క్వెషన్ టెస్ట్ చేస్తున్నాం. హ్మ్. మన ఇన్‌ఫ్లూయెన్స్ రాకూడదు. అప్పుడు లేకపోతే మన లాజిక్ వచ్చేస్తుంది. సో, అవును. నాకే తెలియకూడదు, మీకే తెలియకూడదు, మెజర్ చేసేవాడికి తెలియకూడదు ఇది చేస్తా ఉన్నాము. ఎవరిని మెజర్ హ్మ్. చేస్తా ఉన్నామో వాడికి తెలీదు. దట్ హ్మ్. ఈస్ కాల్డ్ వితౌట్ ఇన్‌ఫ్లూయెన్స్. ఉట్టి క్వెషన్ రాసేయాల ఆన్సర్ రాసేసి అండ్ ఎవరైనా వేరే వాళ్ళు రాసుకుంటారు అని పెట్టుకో. రాసి ఒకే మాదిరి షీట్ ఉండాల. 3 క్వెషన్ అట్‌లీస్ట్ ఉండాల. హ్మ్. దాన్ని ఉల్టా చేసేయాల. ఒకే హ్మ్. మాదిరి పేపర్ ఉంది. ఏం రాసిందో ఆ సైడ్ మనకు తెలీదు. షఫుల్ చేసుకో కార్డ్ మాదిరి పెట్టేయి. తిరిగి పెన్సిల్ దాని పైన పెట్టు. ఇప్పుడు మనకు తెలీదు ఏం క్వెషన్ మనం ఆన్సర్ అడుగుతా ఉంటాం. మనకు ఆన్సర్ కావాలంటే యెస్ ఆర్ నో. ఓకే.
అప్పుడు మనం మెజర్ చేస్తాం. ఓకే, దీని మీద నీకు ఫీలింగ్ ఎట్లుంది? దట్ ఈస్ సబ్జెక్టివ్. డూ యూ ఫీల్ గుడ్ ఆర్ డూ యూ ఫీల్ బ్యాడ్? డస్ ఇట్ మేక్ యూ హ్యాపియర్? ఇది కొంచెం కష్టం జనాలకి చేసేకి, ఇట్స్ డిఫికల్ట్. సో ఎస్, నో చెప్తారు. దట్ ఈస్ వన్ మెథడ్. ఏంటంటే ఈవెన్చువలీ మనము ఈ స్టేజ్లోనే రావాలా. ఎక్కడ పోతే వెజిటబుల్ ఇది తీస్తామా లేదా, హార్ట్ నుంచి ఫీలింగ్ రావాలా, ఓకే ఇది కరెక్ట్ అని. అర్థమైందా? అది వద్దు. ఈ జ్యువెలరీ కావాలా, ఫీలింగ్ రావాలా, ఓకే ఇది నాకు నచ్చింది, రైట్? బట్ దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టీచ్. ఓకే, సో సెకండ్, వెన్ ఐ ప్లేస్ ద పెన్ ఆన్ దిస్, ఎవరు టెస్ట్ చేస్తూ ఉండమో వాళ్ళకి తెలియదేమి, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారా లేదా, ఫిజికలీ, మెంటలీ, ఎమోషన్. ఫిజికలీ మనం చేసేకైతుంది, అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ అయ్యిని. వాళ్ళు కూడా చెప్పచ్చు, ఓ నేను ఇట్లా అయిపోతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే నాది మూమెంట్ ఇంకా జాస్తి ఆయా, నా పని చేసేకి చాలా ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. అది చేయాల. అది స్ట్రాంగ్ ఆయా, ఫ్లెక్సిబుల్ ఆయా అంటే పాజిటివ్ ఆన్సర్. తిరిగే హార్ట్ రేట్ వేరియబిలిటీ ఒక మెషిన్ ఉంది. ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ ఏమైతుంది అని ఆ మెషిన్ చెప్తుంది. పెడతానే అది చేంజ్ అయిపోతుంది హార్ట్ వేవ్స్, అండ్ వీ విల్ నో దట్ ఇట్ ఇస్ గెటింగ్ బెటర్. తెలుస్తుంది స్క్రీన్లో, ఓకే, ఇమీడియట్లీ తెలుస్తుంది, బికాస్ దట్స్ ఆన్ ఎ వీడియో స్క్రీన్. అర్థమైనా? అట్లే బ్లడ్ పెట్టి వాళ్ళ బ్లడ్ తీసి మనము స్లైడ్లో పెట్టేస్తే, స్లైడ్లో చూస్తూ ఉంటే ఇక్కడ పెన్సిల్ పెడతానే ఆడ బ్లడ్ చేంజ్ అయిపోతుంది. దట్స్ కాల్డ్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. ఎప్పుడు అవుతుందో అంటే మన బాడీ రెస్పాండ్ చేస్తుంది, ఇది నిజము. సో నిజం చేస్తేనే అవర్ బాడీ రెస్పాండ్స్ కన్స్ట్రక్టివ్లీ, ఇట్ బికమ్స్ స్ట్రాంగర్, బికమ్స్ ఫ్లెక్సిబుల్. దట్ ఈస్ ద వే టు ప్రూవ్. సో గురువు ఉండాలన్న క్వశ్చన్ ఉండింటే ఆ పేజ్లో కన్ఫర్మ్ అవుతుంది, ఎస్ ఆర్ నో. ఇంకో పేపర్లో దేవుడు ఉండాలని చేస్తే అది కన్ఫర్మ్ అవుతుంది. ఆత్మ ఉందా, శక్తి, పరం శక్తి, ఏం క్వశ్చన్ అడిగితే అట్లా. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నాట్ నోయింగ్, వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ మనం చేయాలి. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు. ద మూమెంట్ వి స్టార్ట్ ట్రస్టింగ్, మన లోపల ఆత్మ ఉంది అని ఎవరు యోచన చేస్తారు? ఆత్మ విషయమో ఎవరు చేశారా? ఆత్మ దగ్గర పోతారా? మనం కాన్షియస్లీ దాని మీద ఫోకస్ చేస్తారా? చేయాలా? నేనేం చెప్తే ఫోకస్ చేస్తే ఇంకా లైఫ్ ఫోర్స్ వస్తుంది. నువ్వు ఫోకస్, ఇప్పుడు ఎవరు పోతా ఉండరు, ఇందులో క్రౌడ్లో ఉండరు జనాలు, వాళ్ళ ఒగ్గురిని చూసి చేస్తారు, వాళ్ళతో మాట్లాడిస్తారు, వాళ్ళకి దే ఫీల్ హ్యాపీనా? అందరి నుంచి నన్నుతోనే మాట్లాడరి. అర్థమైందా? సో వెన్ యూ ఫోకస్ ఆన్ సంథింగ్, ఇట్ స్టార్ట్స్ బికమింగ్ హ్యాపీ, ఇట్ అప్రిషియేట్స్, దే ఫీల్ ఇట్. అట్లే వెన్ యూ డూ ఆత్మ మీద ఫోకస్ చేస్తే అప్రిషియేట్ చేస్తుంది, దానికి ఖుషి అవుతుంది. అరే నా మీద కూడా యోచన చేసిన నా విషయము. అర్థమైందా? అంత సింపుల్. బట్ అన్ఫార్చునేట్లీ మన పూరా బాడీలో ಯಾವ ఆర్గన్ కి మనం గ్రేట్ఫుల్ లేదు. వి accept that it is required, అంతే. టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా. వర్డ్ ఇస్ గ్రాంటెడ్. ఐ వాంటెడ్ టు టెల్ దట్, నాకు రాలే మనసులో. టేక్ ఇట్ గ్రాంటెడ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ డజంట్ హ్యాపెన్. సో మనమేమి పెయింట్లు చేసుకుంటాం, తిరిగి టేక్ ఇట్ గ్రాంటెడ్ தானே. తప్పు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ డిస్కార్డ్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్. ఓకే, ఏంటి మీకు మంగోలియాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అక్కడ పీపుల్స్ తో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఎందుకు మోర్ అడ్మైరింగ్ అక్కడ? I don't know why I was sent there. What is the reason? I didn't know that. But అక్కడ పోతే అప్పుడు నేను నా అవేకనింగ్ అయ్యలేదు. పోయినప్పుడు I was teaching something else. They had seen me. They invited me. ఇన్వైట్ చేసేకి ముందర ఆ బిడ్డ నాతో కాల్ చేసే ఫోన్, నేను వచ్చే కాయలేదమ్మా, షీ హడ్ మెట్ మీ సమ్వేర్ ఇన్ మలేషియానో హాంకాంగో, ఇక్కడ తెలీదు, ఐ కెనాట్ కమ్, ఐఎమ్ బిజీ లుకింగ్ ఫర్ శంబాలా అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ ద సహారా డెజర్ట్ ఎక్కడో ఉంది, నేను ఇంకా బిజీగా ఉన్నాను. అది నవ్వేకి షురూ చేశాను. చాలామంది నవ్వుతావు అంటే నీకు తెలియదు కదా, చెప్తే కదా నాకు తెలియదు, నేను ఎతుకుతా ఉన్నాను, తిరిగి ఏం తెలియదు కదా అంటావు నువ్వు. అప్పుడనా మా ఊర్లోదా ఉండేది మంగోలియాలో. అప్పుడు చెప్పా, సో మీకు అర్థమైనా మీరు ఎతుకుతా ఉండే దాని నుంచిదా నేను కాల్ చేసేది ఏమో, నేనేమో నాది
మీరు మా ఊరికి వచ్చి కోర్స్ చేయండి, ఇది చేయండి వర్క్ షాప్ అని నేను పిలియాలని ఉండింది. బట్ నిజంగా నాకు అనిపిస్తుంది మీకు సొల్యూషన్ ఇచ్చే కదా వచ్చిండేది నేను. అప్పుడు నేను ఆడపోతుంది ఆడ పై రెస్పాన్సెస్ ఏమేమి ఐ నో దట్ వాస్ టూ గుడ్. అర్థం కాలే యాలు ఇట్లా అవుతా ఉంది అని. అండ్ ఆ టైం శంబాలా పిలుచుకుపోయే కాలే. నెక్స్ట్ టైం 3-4 నెలలు అయినా తిరిగైపోతున్నాయి. అప్పుడు నా పెండ్లాం చేతిలో పోతున్నాయి. అప్పుడు అంతా అయిపోయాయి. ఇట్ సీమ్స్ బుద్ధిస్ట్ చెప్పే బుక్లో ఇది ఎప్పుడు అవుతుందో, ఇది సన్ ఇట్లా మూవ్ చేస్తుందో, హస్బెండ్ వైఫ్ ఉంటారు, టీచర్ అందరు జనాలు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు అందరూ ఉంటారు. ఆ టైంలో అవుతుంది. సో అక్కడ పోయినప్పుడు అప్పుడు శంబాలా పోలే. దిస్ ఇస్ అవుట్ సైడ్ శంబాలా. బట్ వెన్ ఆఫ్టర్వర్డ్స్ వి వెంట్ ఇన్ టు ద శంబాలా స్పేస్. నేను అనుకుంటే ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది ఏమీ లే, ఎంటీ స్పేస్. మొన్ను వేరే, ఆ లోపల సెక్షన్ లో మొన్ను కలర్ వేరే, మట్టి కలర్ అంతా వేరే ఉంది. డిఫరెంట్ షేడ్, టూ డిఫరెంట్. అండ్ కొంచెం ఒక బార్డర్ ఉంది. పల్లెలు ఉంటా ఉంటాయి కదా, మంది స్టోన్ వేస్తా ఉంటాం కదా ఇట్లా ఫెన్స్ కి, ఇది మాది ల్యాండ్, ఇది నీదినే, అట్లే ఉండింది. ఇంకేమీ లే. లోపల పోతానే ఏమో అయిపోయా. సో దట్ ఈస్ మై కనెక్షన్. నా అవేకెనింగ్ చేసే కోసము అక్కడ పిలుచుకుపోయింది. దాని కథ ఏమీ అప్పుడు తెలీదు. అదైంచిదా కథ తెలిసింది. వాళ్ళకి ఎంత తెలిసినో దానికన్నా జాస్తి కథ తెలిసింది. మంగుల్ తెలియదు, చింతనకి తెలిసింది. దట్ ఈస్ వై, దట్స్ ద కనెక్షన్. సో దట్ అంటే మన సోలు క్రియేట్స్ అంటారు కదా, వెన్ ద టైమ్ కమ్స్ ద టీచర్ కమ్స్ అనే. The same thing it is. When the time comes, the solutions come. Yes. The opening comes. And the soul makes sure that it does it. That is what it has come for. So probably na awakening ikkada kavalchindi anduke potundi. ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి గురుగారు? ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? I mean, శంబాలా ఎక్స్పీరియన్స్, it's unbelievable. I don't know what. I don't know why it's minus 30 degrees temperature. అప్పుడు ఆ బట్టలంతా ఇంటి బట్టలు వేసేంటారు వాళ్ళు. లోపల పోతానే అది వచ్చే చేంజ్ వచ్చి నేను పడుకొనేస్తే కింద జమీన్ మీద, రాయల మీద, అనుబంధం మీద. ఏం పడుకొనేస్తే అందరూ చూస్తూ ఉంటారు, నేను పడుకొనేస్తేనే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఆల్ దిస్ కెన్ హ్యాపెన్. ఐ వాజ్ లిఫ్టెడ్ అప్. Something is lifting up. It's not actually my body, but something from inside is going up and up. And then adaga vision. Ada potane janalu enta beautiful ga undaro, anta beautiful ga undaro. It's another what you call another dimension. Yes, it could be domain or dimension. Yes, dimension, another dimension, much faster dimension. I don't know whether it's fast or slow, adanta nak telidu, but the beautiful people dimension, are beautiful, very tall and very beautiful. And wala oga శమంతక మణి మాదిరి ఉండ, స్నేక్స్ పైన వస్తుంది కదా అట్లా, దాని నుంచిదా అంతా ఎనర్జీ, అందరూ హ్యాపీ, ఖుషి, బ్యూటిఫుల్, టాకింగ్. ఒక సత్యుగంలో ఎట్లా మనం డ్రీమ్ చేస్తామో అట్లా అదంతా చూసి పైన పోయి తిరిగే వాప్స్ వస్తున్నాయి. అదే నుంచి చేంజ్, ఓపెనింగ్ ఇన్సైడ్. The growth became tremendous. And those people there are very, very spiritual, and they accepted. That was another thing. No awakening laya stages minda in front of public. So that was the simple example. I have not told you what the sun did. Yes. That's a brief. Yeah. Yes, sir. ఎందుకంటే ఒక్కసారి మనకి ఆ శంబాలాతో కనెక్షన్ అది ఏర్పడిన తర్వాత ఇది కంటిన్యూ, మీ సోల్ నుంచి దాని కనెక్షన్ కంటిన్యూ అవుతుంది కదా సార్? We are always connected, appa. We are interconnected with everything. We are connected with the stars, planets, universe, cosmos, Devudu. Anta connection ekkundi mana lopale. We are the micro universe. That is the macro universe. Cheptam kada. We are a holographic representation of the macro. Em bite undo exactly dan konచెం smaller form lo man దగ్గర ఉంది. So cosmos undi, the universe is holographic representation, smaller representation of the cosmos. The solar system is a smaller representation. Planets, sun is a smaller representation. Then comes the earth, plants, animals, everything. Humans are also, they are called micro. Em bite undo man lopala.
ఇప్పుడు హెవెన్ అక్కడ ఉందంటే మన లోపల కూడా ఉంది. శంబాల అక్కడ ఉందంటే ఇక్కడ మన లోపల కూడా శంబాల. కనెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆల్ వీ హావ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ దట్ అండ్ వీ విల్ గెట్ ఇట్. ఎవరు చెప్తారు, ఓ నా మీద దేవుడు వచ్చేసారి, ఆ దేవుడు లోపల నుంచినే పైన వచ్చింది, బయట లోపల నుంచినే ఎక్స్ప్రెస్ అయ్యింది, బయట నుంచి ఇక్కడ ఎవరు రాలే. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఏమైనా మ్యాజికల్ పవర్స్ వచ్చినాయి గురుగారు? Nothing magical powers didn't come. We always have the magical powers. Maybe it got activated based on what I was desiring. చిన్నప్పుడు ఏం డిజైర్ చేస్తూ ఇది నేను చేయాలని ఉండేది, ఆ డిజైర్ ఎంత స్ట్రాంగ్ ఉండి మనం డిసైడ్ చేస్తామో దట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. అంతే, ఏమనుకుంటూ అది హ్యాపెనింగ్ అంతే, ఇంకేమీ లే. నథింగ్ మ్యాజికల్ ఆర్ సంథింగ్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, మనకి ఎప్పటికీ మనకు మన బాడీ విషయం తెలీదో ఏమన్నా అయితే అంతా మ్యాజికే. బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్. మ్యాజిక్ మీన్స్ వీ డోంట్ అండర్స్టాండ్, బట్ మెజిషియన్ అండర్స్టాండ్స్. ఓకే, లైఫ్లో ఎన్నో మిస్టరీస్, అంతా మిస్టరీ. ఎప్పుడు ఆ మిస్టరీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మ్యాజిక్ అవుతుంది. ఎలా అంటే ఇది మనకి తెలియదు, ఇది అప్పుడు మిరకల్ అవుతుంది. ఎవరు మిస్టరీ తెలిసినో, ఎవరికి మ్యాజిక్ తెలిసినో, ఎవరికి మిరకల్ తెలిసినో దట్స్ నార్మల్ వాళ్ళకి. సో నథింగ్ మ్యాజికల్ హస్ హ్యాపెండ్, నో పవర్స్. మీ కేపబిలిటీ 100%, మీరు పని చేసేది 5%లో. వీఆర్ ఓన్లీ యూజింగ్ 5%. దట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్. 95 అన్యూజ్డ్, అదంతా యాక్టివ్ అయిపోతుంది. ఓకే, అంటే గురుగారు ఇప్పుడు మీ దగ్గరికి మీరు క్లాసెస్ వర్క్షాప్ చేస్తున్నప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడేయండి మమ్మల్ని అని మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ప్రాబ్లం నుంచి బయటపడే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఎట్లా గెస్ చేస్తారు? నేను చేసేలా ఏమి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు బిలీవ్ చేస్తారో వాళ్ళ వస్తుంది. కొందరు చూస్తాం ఏం చేస్తారు అది చూసేకి వస్తారు, కొందరు అట్లా కూడా ఉంటారు, టెస్ట్ చేసేకి వస్తారు, కొందరు నిజంగా వస్తారు. వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్ లో స్టెప్ అయితానే ఆటోమేటిక్లీ దే స్టార్ట్ బికమింగ్ బెటర్. I am not doing it. Remember, every time human being is doing for themselves, only needs the correct environment to do it. బయట ఉండే ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఎన్వైరన్మెంట్ వచ్చేసి అంతే. అది ఎన్వైరన్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే, మీరు ఎంత స్పిరిచువల్ గా ఫోకస్ చేసి అటెన్షన్ చేసి మన బాడీ లోపల మన సోల్ మీద చేస్తానే, ఒక సోల్ ఇస్ లైక్ అ సన్. బయట సన్ ఉంది అట్లా, సోల్ ఇస్ లైక్ అ సన్. దేవుడి అంతా ఫోటో చేస్తే మనం ఇది చేస్తాం కదా, బ్రైట్ గా లైట్. దట్ ఈస్ ద సేమ్ సన్. దేవుడి లోపల నుంచి బయట వచ్చేది, అది మన లోపల కూడా ఉంది. మన లోపల బికాస్ ఆఫ్ ఆల్ నాట్ బిలీవింగ్, నాట్ డూయింగ్ దిస్, నాట్ డౌటింగ్, ఏమే ఇట్స్ క్లౌడ్స్ ఉంది అరౌండ్ దట్. అంత మేఘాలు కమ్మేసి ఉన్నది మొత్తం అంతా. సో ఆ సన్ లైట్ వచ్చేలే, రావట్లేదు. ఓకే, సో బట్ ఎవరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండారో, ఫోకస్ అటెన్షన్ ఇన్ ద హార్ట్, అంతే, ఇంకేమీ లేదు. ఇట్స్ నాట్ సంథింగ్ బిగ్, సో సింపుల్. చేతిలో పెట్టుకుని చేస్తూ ఉంటారో ఆటోమేటిక్లీ ఆ క్లౌడ్స్, మేఘాలు పోతుంది. అప్పుడు ఏమైతుంది, సన్ నార్మలీ ఇట్స్ సపోజ్ టు రేడియేట్, ఆ రేడియేషన్ బయట వస్తుంది. సో నేను ఇన్నేళ్ళు చేసిన దాని నుంచి, దినము చెప్పించే దాని నుంచి, 3 గంటల 4 గంటల అందరికీ. సో మై రేడియన్స్ నీకు తెలిసేలే, దట్ ఫీల్డ్ ఇస్ బిగ్. I can become as big as the country, as big as a continent, as big as earth. That is the capability of every human being. ఉట్టి నేను కాదు, మీరు స్ట్రైవ్ చేస్తే మీరు కూడా అవుతుంది. ఉట్టి నేనే కాదు సంథింగ్ గ్రేట్ అని, ఈక్వల్ మనమందరూ. నేను స్ట్రైవ్ చేసినాను, మీరు స్ట్రైవ్ చేయలేదు. స్ట్రైవ్ చేసేది మీకు చెప్పిస్తారు, మీరు స్ట్రైవ్ చేస్తే ఆటోమేటిక్లీ అవుతుంది. సో ఏమైతుంది, ఆ ఎన్వైరన్మెంట్ పీపుల్ విల్ స్టెప్ ఇన్. అదే ఆ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి కావాలి, ప్యూర్ ఎన్వైరన్మెంట్. హరిగారు చెప్తారు ప్యూరిటీ మాట్లాడుతుంటారు, అది కావాలి. ప్యూరిటీ ఇన్సైడ్. నో, బట్ హియర్ ఎన్వైరన్మెంట్ ఆల్సో ఉంటారు. వాళ్ళు స్టెప్ ఇన్ మై ప్యూరిటీ. మై ప్యూరిటీ హస్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్. అందుకనే మనం టెంపుల్ పోతే కొంచెం మనకు శాంతి వస్తుంది. దేర్ ఇస్ ఎ ప్యూరిటీ. అందరూ
అందరు ప్యూరిటీ యాడెడ్ ఉంది ఆడ. చర్చు, మాస్కో అన్నిట్లో ఉంటుంది. ఓకే, సో ఇన్ దట్ ఎన్వైరన్మెంట్, రైట్ ఎన్వైరన్మెంట్ చిక్కిన దానికి వాళ్ళకి ఏమి వాళ్ళు అడుగుంటారో, నాకు ఇది కావాలా, ఇది ఒళ్ళు సరిపోవాలా, అది కావాలంటే ఆటోమేటిక్లీ అవుతుంది. అడిగే పనిలే, బికాస్ దే కేమ్ ఫర్ దట్. అండ్ నేను చూసే పనిలే. అంటే ఫుడ్ అనేది అవసరం ఉందా గురుగారు? ఇప్పుడు ఒక కాస్మిక్ ఎనర్జీని మనకి కావాల్సినంత ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ ఫుడ్ అవసరం ఉందా మనిషికి? ఫుడ్ లోపల ఏముందమ్మా? కాస్మిక్ ఎనర్జీ. సన్ నుంచి వచ్చి కదా, లైట్ వచ్చి తిరిగి ప్లాంట్స్ వచ్చి తిరిగి ఫ్రూట్ అయ్యి అర్త్ అయ్యి అంతా వచ్చి కదా. సో ఫ్రెష్ గా తీసుకుని తింటానే మనకి లైఫ్ ఫోర్స్ వచ్చేస్తుంది, బికాస్ ఇట్ వాస్ అలైవ్. సో ఫుడ్ ఈస్ నెసెసరీ. దట్ ఈస్ హౌ ద ఫిజికల్ బాడీ వర్క్స్. Cosmic energy is required for the soul. Okay. And that comes with your focus and attention. Plus, food నుంచి life force అది కూడా అక్కడ పోతుంది. లోపల పోయి తిరిగే we break the food కదా. And then finally the essence comes out. Essence is the nutrition for everything to be alive. Now, if you decide, I don't want to eat food, I want to live in air, then you strive చేయి. 100% it's possible. ఎందరో జనాలు ఉంటారు సన్లైట్ లో నుంచి ఉంటాను అంటారు ఏమి తినకుండా. అది ఇష్టమో, నీకు ఆ రిజాల్వ్ ఉంది, శక్తి ఉంది, చేయి, అవుతుంది. డౌట్ చేయొద్దు. అట్లా అంటే మనకి సఫిషియంట్ కాస్మిక్ ఎనర్జీ వచ్చేటప్పుడు ఈ ఫుడ్ క్వాంటిటీ అనేది కూడా తగ్గాలి అని చెప్తారు కదా గురుగారు, అట్లా ఎప్పుడు వెన్ యూ ఈట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, కాన్షియస్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, ఎనర్జెటిక్ ఫుడ్, మనం తినేది కూడా తక్కువే. ఎలాంటే కొంచెంలోనే మనకు తృప్తి అయిపోతుంది. ఇవాళ మనం అంత జాస్తి తినేదే, దాంట్లో తృప్తి లేదు, దాంట్లో శక్తి లేదు, దాంట్లో ఏమీ లే. మంచిది ఫుడ్ తీసుకుంటే కొంచెమైనా సరిపోతుంది. అదంతా కూడా ఫ్రెష్. ఏం చెప్తా ఉండ్రి, పాతకాలంలో ఫ్రిడ్జ్ ఉండలే కదా, దినము ఫ్రెష్ ఫుడ్ దానే. ఉట్టి సాంబారు అన్నము ఇస్తా ఉండ్రి, పొద్దునే అది సద్దన్నం తిని పోతా ఉండ్రి జనాలు, పూరా దినం బయటే ఉండ్రి కదా, శక్తి ఉండే కదా, స్ట్రాంగ్ పీపుల్. ఇప్పుడు చేయి, నువ్వు లేచిపోయి ఎంత చెప్పిపోతావు చూస్తాను, ఎంత ఫార్మింగ్ చేస్తావు చూస్తాను, ఎవరు చేస్తారు. అంటే గురుగారు ఈ ఏస్ టెక్నాలజీ అంటే ఏంటి గురుగారు, ఇది ఎట్లా డెవలప్ అయింది ఏంటి? ఏస్ అంటే, సో వెన్ ఐ వెంట్ ఇన్సైడ్ ద బాడీ, I realized that disease was due to lack of focus and attention, which is consciousness. And so first to focus attention మనం కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ సరిపోతుంది. ఇంకొకటి మనకి అప్పుడు అర్థమయ్యా, మన లోపల ఒక నాలెడ్జ్ ఉంది, యూనివర్సల్ నాలెడ్జ్, అంతా నాలెడ్జ్ ఉంది, ఫుల్ యూనివర్సల్ ఎంత నాలెడ్జ్ ఉందో మన లోపల ఉంది. అది ఒక డిస్కవర్ చేస్తే లోపల, హార్ట్ లోపల ఉంది. దట్స్ కాల్డ్ ఇన్విజిబుల్ స్పిరిచువల్ అనాటమీ. So there is Anna center, Prana center, Mano center, Jnana center and Ananda center. అంతే మనకు తెలిసింది ఫీల్డ్ అది మన కోశాలోని. ఆ కోశాల సెంటర్ హార్ట్ లోపల ఉంది. పంచకోశాల సెంటర్ లో హార్ట్. పంచకోశాల సెంటర్స్, ఈచ్ కోశకు సెంటర్ ఉంది. ఒక సెంటర్ లోపల ఇంకొక సెంటర్, ఇంకొక సెంటర్ లోపల ఇంకొక సెంటర్, ఇంకొక సెంటర్ లోపల ఇంకొక సెంటర్ అట్టుంది. అండ్ అదే నుంచి ఇంకొక దాని మీద ఆత్మ సెంటర్. ఆత్మ సెంటర్ లోపల దివ్య సెంటర్ ఉంది. దివ్య సెంటర్ లోపల అబ్సల్యూట్ ఉంది. అబ్సల్యూట్ అంటే ఫార్ములెస్ గాడ్ అంటాడు, అక్కడ ఉంది. సో మనము అక్కడ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్లీ మనకి రియలైజేషన్, ఎన్లైటన్మెంట్ అంతా అయిపోతుంది. మన దివ్య రియలైజేషన్, ఆత్మ రియలైజేషన్ అన్నీ అయిపోతుంది. అంత సింపుల్. పుట్టి మౌంటైన్లో పోయే పనిలే. బిడ్డు పాపలు తిండి తినేది నార్మల్గా ఉండి ఆడిపోతే ఆటోమేటిక్లీ అయిపోతుంది. అంత సింపుల్. సో అప్పుడు లోపల ఉండేది డీపెస్ట్ ఇస్ అవేర్నెస్, విచ్ నోస్ ఎవ్రీథింగ్, దట్ ఇస్ దేవుడు. ఓకే, దెన్ కాన్షియస్నెస్ ఇస్ మన యూనివర్స్, గాడ్స్ అంతా, బ్రహ్మ విష్ణు శివ అంత దివ్య రూపాలు. ఫస్ట్ ఇస్ ఫార్ములెస్, తిరిగి దివ్య రూపాలు, దట్ ఈస్ ద హ్యూమన్ రూపం. మూడు ఇక్కడే ఉండేది. ఇట్స్ సో క్లోజ్ టు యూ, నెక్స్ట్ టు యూ. అది ఎట్ల లోపల పోవాలా, ఎట్లా కావాలా, అది వర్క్ షాప్ లో చెప్పిస్తాం. ఇట్స్ వెరీ ఈజీ. ఈవెన్ ఎ 5-year-old child can do if he is listening carefully. So life actually is not difficult. మనం డిఫికల్ట్ చేసిండాము, కాంప్లెక్స్. సింపుల్ థింగ్ ని డిఫికల్ట్ చేసుకుని మళ్ళీ దాని నుంచి బయటపడడానికి అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం.
Okay. So first one is awareness. Hmm. Second one is consciousness, Divya. Hmm. Atma is energy, Shakti, for us to live. అర్థమైందా? And ఈ మూడు is forever. It never dies. ఎప్పటికీ ఉంటాయి ఇవన్నీ కూడా. ఆల్వేస్. సో ఇక్కడ మనం ఏస్ ఉంటే అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీని కొంచెం డైలీ యూజ్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అంటే లోపల నుంచి నువ్వు ఎంత ఎంత క్లౌడ్స్ తీస్తావో అది అంత స్ట్రాంగ్ వస్తుంది. ఆల్వేస్ స్ట్రాంగ్ అది, బట్ ఆ స్ట్రెంగ్త్ ఎక్స్ప్రెస్ అవుతుంది ఇంకా. అది అయితే మనం ఏమి సృష్టి చేయలేమో, ఏం మేనిఫెస్టేట్ చేయలేమో, మనము మన ఆత్మ, మన అవేర్నెస్, కాన్షియస్నెస్, ఎనర్జీని యూజ్ చేసి ఏం కావాలంటే అది సృష్టి చేయొచ్చు, ఏం కావాలంటే మెయింటైన్ చేయొచ్చు, అండ్ ఏం కావాలంటే అది చూసి మనం ఇదంతా చేస్తేనే తృప్తి కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్, ఎన్రిచ్మెంట్, ఫుల్ఫిల్మెంట్. దట్ ఈస్ ద సైన్స్. వాట్ యూ వాంట్ యూ క్యాన్ మేనిఫెస్ట్. బట్ మీ సోల్ చెప్తుంది మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలి. బై గివింగ్ ద థాట్స్, ఫీలింగ్స్, సిచ్యువేషన్స్, ఈవెంట్స్. అవును. అంటే దీంట్లో ఏస్ టెక్నాలజీలో టూల్స్ ని ఎట్లా తీసుకురావాలని ఎట్లా అనిపించింది? ఏస్ టు MEF సైన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఇన్సైట్. ఎస్, అదే అందరూ. దేర్ ఏస్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, కాన్షియస్నెస్, ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తే ఆ ఇంటెలిజెన్స్ బెటర్ అవుతుంది, దాని కోషెంట్ బెటర్ అవుతుంది. దీనిము యూజ్ చేయాలి. ఓకే. సో ద టెక్నాలజీ, ద సైన్స్, సిస్టము, టెక్నాలజీ మన లోపలే ఉండేది. టెక్నిక్స్, టోన్స్ అండ్ టూల్స్ ఆర్ ఇన్సైడ్ ద బాడీ. ఫైనలీ మెయిన్ టూల్ నువ్వుదా. ఈ బదులు నీకు ఏమన్నా చేతిలో ఇస్తాము, ఈ తీసుకో, ఈ హర్బ్ తీసుకో, ఈ తిండి తీసుకో, ఈ టూల్ తీసుకో, నేను ఎంత ఇస్తాము. ఓకే, బట్ ఫైనలీ ఇదంతా వద్దు నీకు. ఇట్స్ జస్ట్ టు స్టార్ట్ యువర్ జర్నీ, టు హెల్ప్ యూ స్టార్ట్. ఈవెన్చువలీ యూ విల్ బికమ్ ద మాస్టర్ టూల్. అప్పుడు నీకు ఏమీ వద్దు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్స్ విల్ బికమ్ ఎ టూల్. దట్ ఈస్ దేవుడి స్వరూపం. గోయింగ్ టువర్డ్స్ దట్. ఫస్ట్ ఆత్మస్వరూపం, తిరిగి దివ్య స్వరూపం, తిరిగే పరమాత్మ స్వరూపం. అప్పుడు అయిపోతే వాళ్ళకి టూల్సే వద్దు. చూడు, ఫార్ములాస్ కి టూల్ లేదు, బట్ దివ్య స్వరూపంలో టూల్స్ ఉంది. ఆయుధాలన్నీ ఉన్నాయి అంతా ఉంది కదా దివ్య రూపంలో. అవును, అవును. సో దీస్ ఆర్ ఆల్ ద టూల్స్. అంటే ఈ సిస్టమాటిక్, సైంటిఫిక్ గా ఇట్లా డెవలప్ చేయాలి అని దీనికోసం మీరు ఎట్లా దీన్ని, అంటే దీన్ని ఇన్సైట్ గా మీకు వచ్చిందండి? బేసిక్స్ డాక్టర్ దనే ట్రైనింగ్, అంటే డాక్టర్ ది ట్రామా సర్జన్. సో ఆ సైంటిఫిక్ ఇది ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా. నేను ఇంజనీర్ కావాల్సిండే, మా నాయన చెప్పి నువ్వు ఇంజనీర్ కానీ నేను డాక్టర్ అవుతుంది. అది కూడా సోల్ తీసుకోపోయా అక్కడ. ఓకే, సో నాది నేచర్ అట్లా కదా, నా ట్రైనింగ్ అట్లా కదా. సో ఏం చేస్తే అది ఇట్ హ్యాస్ టు బి సైంటిఫిక్, ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్ అని ఉంది కదా. ఇట్ హ్యాస్ టు బి మెజరబుల్. ఊరికే మాట్లాడుకుంటూ అంత ప్రూవ్ చేయాలా, అది ఉంది బిగినింగ్ లో. ఆ ట్రైనింగ్ నుంచి ఆటోమేటిక్లీ ఆ ట్రైనింగ్ వచ్చేసారు. అవును. అంటే గురుగారు, ఇప్పుడు చాలా మంది కొండల్ని అని, షట్చక్రాలని ఇవన్నీ చెప్తా ఉంటారు కదా గురుగారు. మీరు ఎంతో ఇన్సైడ్ వర్క్ చేశారు కదా, ఇదంతా ట్రూతేనా? నిజంగానే ఉంటుందా ఈ వర్కౌట్? చూడమ్మా, ఏమి జనాలు జనరలీ ಯಾವ ట్రూత్ ఉంటుందో అది అందరూ మాట్లాడతారు. నాట్ ఓన్లీ నౌ, ఫర్ ఏజెస్. సో ఇప్పుడు చూడు, చక్రాస్ ఉంటాయి. ఇది చక్రాస్ ఇస్ కలర్ చెప్తారంతా, అందరికి తెలుస్తుంది చక్రాలు. చక్ర ఇస్ ద రేడియేటింగ్ కలర్ ఫ్రమ్ ద గ్లాండ్ ఇన్సైడ్ ఆర్ నర్వ్ ప్లెక్సస్. ఎక్కడ మీది ఇది చూసుకో, హార్ట్ చక్ర ఉంది, గ్రీన్ కలర్. నిజంగా హార్ట్ లోపల చూస్తే ఒక గ్రీనిష్ టింజే ఉండేది. ఓకే, ఆ కలరు బయట ప్రొజెక్ట్ అవుతుంది. ఆ హార్ట్ ఎంత హెల్దీ ఉంటే అంత హెల్దీ కలరు చక్రాది ఉంటుంది. సోలరు, ప్యాంక్రియాస్ అండ్ సోలర్ ప్లెక్సెస్ అది ఎల్లో కలరు, అందుకదా సోలర్ ప్లెక్సెస్ ఎల్లో. ఎంత హెల్దీ ఉంటే అంత చూపిస్తుంది. సో చక్ర చూసి కూడా జనాలు చెప్పేకైతా ఉండ. సో బేసికలీ చక్ర ఈస్ ద రేడియన్స్ ఆఫ్ దట్ ఆర్గన్. ఇప్పుడు చక్రాని ఉట్టి చక్రం దీన్ని పెట్టుకో, దాన్ని స్లో చేస్తే ఇట్ విల్ బికమ్ సోలార్ ప్లెక్సస్. దాన్ని స్లో చేస్తే ఇట్ విల్ బికమ్
ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఫాస్ట్ చేస్తే ఇదైపోతుంది, దాన్ని ఫాస్ట్ చేస్తే ఇదైపోతుంది. సో బేసికలీ ఆ రేడియన్స్. సో బేసికలీ చక్రాస్ ఆర్ యాక్చువల్ రేడియేషన్స్ ఆఫ్ ది ఆర్గన్స్ ఇన్సైడ్ విచ్ హ్యావ్ ఎ సిమిలర్ కలర్. థైరాయిడ్ బ్లూ, ఇక్కడ బ్లూ. పిట్యూటరీ ఇండిగో కలర్ లోపల. పీనియల్ గ్రీన్, సారీ వైలెట్ ఆర్ వైట్. సో యాక్చువల్ అనాటమీ చూస్తే దట్ ఈస్ ద కనెక్షన్. మీరు అడుగుతారు కదా చూస్తున్నారు అని, ఇస్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇట్స్ జస్ట్ రిఫ్లెక్షన్. అది మనం పెట్టుకునే కాయాలి చక్రాన్ని. అండ్ చక్ర is always rotating because all atoms are always, electron is rotating, earth is rotating. So our rotation నుంచి చక్ర is also rotating. అందుకు దాన్ని వీల్ చెప్తారు. ఇట్స్ అ చక్ర. క్లియర్? సో ఇట్స్ ఆల్ ద రియాలిటీ. మన ఋషిలు ఏం చూసారో అంతా రియాలిటీ. ఇదంతా కరెక్టేనా సార్? ఇప్పుడు ఆస్ట్రాలజీ, జ్యోతిష్యము, వాస్తు, టెంపుల్లో ఎనర్జీ, ఇవన్నీ కరెక్టేనా అండి? ఇవంతా ఉందా, సిస్టమ్ ఉందా? జామెట్రీ, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ జామెట్రీ. నిజంగా చెప్తాను. మీరు పుట్టినప్పుడు ఏం చూస్తారు వాళ్ళు అస్ట్రాలజర్స్? ಯಾವ స్టార్ ఉండా, ಯಾವ ప్లానెట్ ఉండా, ಯಾವ హౌస్ లో ఉండా, ఇది ఉండా, యావది అన్నిటి నుంచి వైబ్రేషన్ వస్తుంది మనకి. అదంతా యాక్టివేట్ అయిపోతుంది మనది. యావది లేదో అది యాక్టివేట్ అయ్యాలి. దానికి దా పూరా లైఫ్ మనము దాన్ని యాక్టివేట్ చేస్తాం. సో వీఆర్ ట్రయింగ్ టు యాక్టివేట్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బాడీ విచ్ ఇస్ నాట్ యాక్టివ్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ టైంలో ఆ జగాలో వైబ్రేషన్స్ ఫ్రమ్ వైబ్రేషన్స్ అంటే యాక్చువల్ రేజ్ ఏం సన్ రే వస్తుంది చూడు, ఇక్కడ వచ్చేసి ఆ ప్లానెట్ సాటర్న్. సాటర్న్ వస్తుంది ఇక్కడి నుంచి వచ్చేలే కదా. సో ఆ వైబ్రేషన్ సాటర్న్ వస్తుంది. ఆ సాటర్న్ ఆస్పెక్ట్ యాక్టివేట్ అయింది. సాటర్న్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంది మన బాడీలో? ఇక్కడ సాటర్న్. లెఫ్ట్ సైడ్ బుద్ధ. బుద్ధ అంటే బుద్ధి. బుద్ధి ఎక్కడ? బుద్ధి లేదరా అంటాం కదా మనం. దిస్ ఇస్ వీనస్, శుక్ర. ఓకే, థర్డ్ ఐ చూస్తేనే వి ఫాల్ ఇన్ లవ్. అర్థమైంది? అది థర్డ్ ఐ. ఓకే, దెన్ ఇక్కడ అర్త్ లేకపోతే చంద్ర, 3 మంగళ్, మార్స్, రాహు ఈ తొట్టు, సెంటర్ లో శని, లెఫ్ట్ లో కేతు, ఈ లెఫ్ట్ బ్యాక్, ఈ ఇయర్ పైన గురు, సెంటర్ లో సన్. చూస్తారా పూరా ప్లానెటరీ సిస్టమ్ ఉంది. ఇది యావది యాక్టివేట్ అయ్యా లేదో డిపెండ్స్ ఆన్ దాట్. అండ్ మీ పర్సనాలిటీ, క్వాలిటీ అంతా అట్లుంటుంది. అందుకనే వాళ్ళు అస్ట్రాలజీ ఏం చెప్తారో దెర్ ఈస్ ఎ సైన్స్. అట్లే నాడీ సైన్స్ కూడా ఉంది. అది కూడా నిజం. అంటే వాళ్ళకి అక్కడ రిజల్ట్ ఎందుకు రావట్లేదు గురుగారు? అంటే వాళ్ళు ఒక చూస్తారు, జ్యోతిష్యం చూసినప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ పరిహారం చేసుకో అని చెప్తారు కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ రిజల్ట్ ఎందుకు పర్ఫెక్ట్ గా 100% రావట్లేదు? ఎందరూ 100% ఏం చెప్తారో చేస్తారు చెప్పు. ఆయప్ప చెప్ప ఇది చేసుకోనే, నువ్వు చేస్తే 100% చేయలే కదా. నువ్వు చేస్తేవా వేరే వాళ్ళు చేస్తారా నీకే? ఎప్పుడు వేరే వాళ్ళు చేస్తే అయ్యలే. ఆ పరిహారం మీరే చేయాలా, ఆ పూజ మీరే చేయాలా, ఆ హోమం మీరే చేయాలా. అండ్ విత్ క్లియర్ ఇంటెన్షన్, నేను ఇది చేస్తూ ఉండేది దీని నుంచి. ఎవరు హోమం చేస్తూ ఉన్నాడు వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. బిజినెస్ మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. ఓం నువ్వు చేయ పండితు, నువ్వు చేయ, నేను ఉంటాను కూర్చోను, అంతేదానే. అందుకు రిజల్ట్ వచ్చాలి. మనము చేయాల. నేను నీకు డబ్బిస్తానప్పుడు నువ్వు లచ్చు మంత్రాలు చదువుకోవచ్చు, చదువు ఎట్లా వస్తుంది? నువ్వుదానే చేయాల్సిందా. దట్స్ ద రీజన్ వై ఇట్ డజంట్ కమ్. వేరే వాళ్ళతో చేపిస్తాం, మనం చేసాం. ఇప్పుడు ఎర్త్కి కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా గురుగారు? ఎర్త్ అనేది ప్యూర్ కదా, దానికి ఎందుకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది? అర్త్ ఈజ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కదమ్మా. ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. ఓకే, అండ్ యూ థింక్ అర్త్ ఈస్ పర్ఫెక్టో? ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్. ఇదంతా చెప్తారు కదా, ఆ నెగిటివిటీ అంతా మనం బయట నుంచి వేసేది సూపర్ఫిషియల్. అర్త్ బై ఇట్ సెల్ఫ్ నోస్ హౌ టు క్లీన్ ఇట్ సెల్ఫ్. ఆల్ ద సువేజ్ పోతుంది కదా, క్లీన్ చేస్తుంది కదా. యూరిన్ చేస్తారు, అది క్లీన్ చేస్తుంది కదా. అందరు చచ్చిపోతారు, దాన్ని వేస్తాం, అది కూడా క్లీన్ చేస్తుంది కదా. ఇట్స్ న్యాచురల్ క్లీన్జర్. ఎప్పుడు చాలా కష్టం అయిపోతే అప్పుడు సునామీ వస్తుంది కదా, బ్లిజర్డ్ వస్తుంది కదా, డిస్ట్రక్షన్ వస్తుంది కదా.
అది క్లీన్ చేసేదే. Automatically, environment is self-sufficient and it's doing, we are also doing. Yes. We are doing unconsciously, Earth is doing consciously. So when you say negative energy is only in that region, full Earth is not negative. Earth is trying to protect from the negative energy. In that particular place. అని అంటారే. ఓకే, దిస్ ఇస్ గుడ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ. యాడ గుడ్ ఎనర్జీ వచ్చేది? వేర్ ఒక రిలీజ్ ఉంటుంది. చూడు, ఇప్పుడు ముక్తినాథ్ అనే టెంపుల్ ఉంది నేపాల్లో. వాటరు, ఫైరు వాటర్ జెట్లో ఉంటుందా? లేదు కదా. వాటరు, ఫైరు, అర్త్, ఎయిర్, అన్ని 5 ఎలిమెంట్స్ వస్తుంది కింద నుంచి. సో యాలది ముక్తినాథ్, అక్కడ ఆ హోల్ ఉంది ఫర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు కమ్ అవుట్. సో ఏం బయట వస్తుందో ముక్తిదనే. సో నువ్వు ఆడొస్తే ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటే నీకు కూడా ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఫ్రీడమ్ దా, ఇంకేమీ లే. మోక్ష కాదు, ఫ్రీడమ్. ఓన్లీ ఫ్రీడమ్. సో దెర్ ఈస్ పాజిటివ్, నెగటివ్, ఎవ్రీథింగ్, బట్ అర్త్ కీప్స్ ఇట్ ఇన్ బ్యాలెన్స్. ఇప్పుడు బ్యాలెన్స్ ఉండకపోయింటే మన అర్తే ఇక్కడ అక్కడ పోయిచిండు అండ్ వీడ్ బీన్ ఆల్ డిస్ట్రాయిడ్. నోబడీ ఈస్ అలైవ్. It's a perfect geometry, perfect balance of negative and positive. What is negative and positive? Attraction and repulsion. And when attraction and repulsion are equal, and the earth is rotating around the sun. మనకి ఒక మనిషిలో తన లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలండి? నో నీడ్. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, రెండు. Everything is always there. So it has to be a balance to be normal. To be wiser, the positive has to be more, negative is less. Automatically, negative, positive is balancing. That is the neutral. అట్లుండాల. ఎప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ లేదో అప్పుడు మనం నెగిటివ్ దాంట్లో పోతాము, దానికి కోపాలు రోషాలు వస్తుంది. So how to bring that back? Bring your focus into the heart and get out of the head. అంతే. It's so simple. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ముక్తి, మోక్షమా లేదా ఫ్రీడమ్ దీని గురించి వస్తారా సార్? వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కోసం మీ దగ్గరికి వస్తుంటారు? Only those people come when they know that if we go to him, my problem will be solved. So they're already ready. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేకపోతే ఉట్టి వాళ్ళ దగ్గర పోవాలా, వాళ్ళ ప్రెజెన్స్ లో ఉండాలా, వాళ్ళ ముట్టాలా, ఇట్లా అని వాళ్ళది బిలీఫ్, అదొక రియాలిటీ అయిపోతుంది అంతే. పీపుల్ కమ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. డబ్బుకి వస్తారు, ప్రాబ్లమ్స్కి వస్తారు, డిజీజెస్కి వస్తారు, స్పిరిచువాలిటీకి వస్తారు. నా దగ్గర ఇదంతా ఉందా నాకే తెలియదు. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్? ఐ డోంట్ నో. బట్ యు అండర్స్టాండ్ ద సైన్స్, ఇట్స్ పాసిబుల్. అండ్ ఇంకా గ్రో అవుతా ఉన్నాను. డైలీ ఐఎమ్ గ్రోయింగ్. ఎస్టర్డేస్ రమేష్ ఇస్ డిఫరెంట్, టుడేస్ రమేష్ ఇస్ డిఫరెంట్. గ్రోయింగ్ ఈవెన్ మోర్. నేను ఏం చేయాలని ఉన్నానో అది అవుతా ఉంది. ఇన్ మై లైఫ్ వాట్ ఐ షుడ్ ఆఫర్, కంట్రిబ్యూట్ చేయాలా, ఏం క్రియేట్ చేయాలో అది అవుతా ఉంది. జనాలు రాని రాకపోని అవుతా ఉంది. సార్ అసలు మెడిటేషన్ అంటే ఏంటి సార్ అసలు? ఐ డోంట్ నో. మెడిటేషన్ అంటే మీరు ఒక డెఫినేషన్ చెప్పండి, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని ఏదో ఒక విషయం దాన్ని కాన్సన్ట్రేటివ్ గా దానిపైన కూర్చోవడము, ఒక 1 hour 45 minutes ఇట్లా ఉండడం అనేది చేస్తూ ఉంటారు అందరు కూడా. వై యాల్ చేస్తూ ఉంటారు? కంఫర్ట్ గా, పీస్ ఆఫ్ మైండ్. సో పీస్ ఆఫ్ మైండ్ అంటే మన హెడ్ క్వైట్ కావాలి. బట్ మీరు మెడిటేషన్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉందా? మీ మైండ్ ఇంకా జాస్తి పోతుందా? చెప్పండి. కాసేపు బాగుంటుంది, తర్వాత ఆటోమేటికల్ గా మళ్ళా స్ట్రెస్ అనేది కామన్ గా ఉంటుంది. ఓకే. సో as per, if that is meditation, the problem is thinking. All the problem is unnecessary thinking. అది ఎక్కడైతే ఉంది, ఇక్కడనే అయితే ఉంది. సో అన్నెసరీ థింకింగ్ నిలపాలంటే మనం తల మీద ఉండకూడదు కదా. ఆల్ యూ నీడ్ ఇస్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హెడ్, అంతే. సో అందుకే వీ డోంట్ టీచ్ యూ టు సిట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెడ్, డు థర్డ్ ఐ, ఇదంతా మేము చెప్పలే. We ask you to get out of the head. We take you from here down to the heart. Or anywhere else. Heart is not necessary. Any other place. Get out of the head. Your thoughts and so on. Okay. So close your eyes now. Close your eyes. Everybody who is listening, wherever it is, whenever it is,
Just close your eyes for a moment. At the moment you are in the head, come to the forehead. And have you noticed suddenly everything has become quiet? This is a meditative state. This is an aligned state. Come to the nose. Even more quietness. Mouth, chin, throat, upper chest, mid chest, heart. Place your hands on the heart. And keep breathing in the space between the hand and the heart. Your focus should be there, attention should be there. Be there. Notice there are no thoughts in the head. If you had any problem, that has started improving in the body. It's become peaceful. It has become silent. That means you're in the happy state. You're in the blissful state. You're in the manifestation state. You're in the integrated state. You're in the alignment. Mentally, physically, emotionally, spiritually, you're in balance. Even your environment is coming into balance. Just this much. And look at the shift. Can you appreciate the power of your body? The ability of your body? You have it. You did it. I just took you through the path. I didn't influence you. It happened automatically inside. And it is this state, all the healing happens. Manifestation ante eme na bimari povalante adi manifestation hai. I want to manifest no sickness. Atla. I want to manifest the healing of overcoming this disease. చూడు ఎంత ఆనందంగా ఉంది. ఏం చేస్తుమే? ఏమిలా తల నుంచి హార్ట్కి పోతుమే. Move your fingers. Move your toes. Wipe your hands. Don't rub. Don't make it hot. Wipe your hands. Cover your eyes with the palms, not fingers, palms. Create a darkness. In the darkness, open, close your eyes. And with eyes open, separate your hands. Separate your hands. So what happened? You can tell us now. What did you happen? What happened? ఏమ్మా చెప్పండి. తల్లో చాలా అద్భుతం. ఎందుకంటే ఎన్ని గంటలు ధ్యానం చేసినా నా ఆలోచన లాగట్లేదు. బట్ ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే టోటల్ చేంజ్ చెప్పా కదా. టోటల్ ఆఫ్ సెకండ్స్. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ ఒక కళ వచ్చేస్తుంది, ఒక రేడియన్స్ వచ్చేస్తుంది మీ ఫేస్ మీద. హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇవాళ వేస్ట్ చేస్తారు కాంప్లెక్స్ థింగ్ లో. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో ఐ విల్ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, కమ్. యూ హ్యావ్ టు హ్యావ్ ద డిజైర్. If it is not the time, don't come, please. Only come if you're ready. You will receive. When you're not ready, you will not receive. So you will receive the knowledge which you have. నేనేం చూపిస్తా ఉంటా, మీ లోపల ఏమో నాలెడ్జ్ ఉందో అదాన్ని అవేకన్ చేస్తేకి వస్తూ ఉండేది మీరు. యూ హ్యావ్ ఆల్ దట్ యు నీడ్. చాలా సూపర్ గా ఉంది. అద్భుతం అండి, మహా అద్భుతంగా ఉంది. అంటే ఎన్ని గంటల ఏమిటికి చేయాలి మనము? ఏమి చేసే పనిలే. ఏమైనా వేరే చేస్తామా? ఏమీ చేయలేదు. ఇక్కడి నుంచి అంతే. ఇక్కడ దోవ లోపల హార్ట్ లో. ఇప్పుడు మనకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే మన మైండ్ సెట్ కావచ్చు, ఇవంతా కూడా మన కర్మానుసారం అంటారు కదా. ఈ కర్మను బ్రేక్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? చేయడం కరెక్టేనా? కర్మ అనేది అనుభవించాలంటారు కదా, ఎట్లా? అదిదా తప్పు. దట్ ఈస్ వాట్ ఐ డోంట్ అగ్రీ విత్. దట్ ఈస్ మైన్. సో ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి. ఐ అగ్రీ. ఎవ్రీథింగ్ ఇస్ కరెక్టబుల్. అందుకుదా పుట్టేది. నువ్వు కర్మలు తీర్చేదా పుట్టేది, కర్మలు కరెక్ట్ చేసేదా పుట్టేది. ఆ కర్మ నుంచిదా నువ్వు పుట్టేది.
నువ్వు ఏం థియరీ లేదో లాస్ట్ లైఫ్లో, అది తీర్చే కోసందా నువ్వు పుట్టేది. అండ్ అది తీర్చేది ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎవ్రీబడి, హ్యూమానిటీ. ఎప్పుడు నువ్వు అది ఉంటుందో, నీ థియరీ లేదు ఉంటేనే ఆటోమేటిక్లీ నీ నెక్స్ట్ బర్త్ రెడీ అయిపోయా. ఎట్లుండాలా, ఏమైతుంది అంతా రాసుకొని వస్తావు, మర్చిపోతావు. అప్పుడు తిరిగే యాక్టివేట్ చేస్తుంది, సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది సోలు, అండ్ యూఆర్ ట్రైంగ్ టు క్లియర్. సో ఒక గౌనం పెట్టుకో, ఈ లైఫ్లోనే పూర కర్మలు తీరుస్తాను అని యూ షుడ్ స్టార్ట్ మేకింగ్ దట్ స్టేట్మెంట్. ఓకే. అండ్ ఒక ఎక్సర్సైజ్ ఉంది, స్పిరిచువల్ వార్టెక్స్ అవేకనింగ్ అని. నీ చేతి రాయలేదు, నేను దా చేయించబడుతుంది. 80% నా పని, 20% నీది. అప్పుడు కూడా నేను కాదు చేస్తూ ఉండేది, నేను నీ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తూ ఉండేది, నేను కాదు చేస్తూ ఉండేది. ఐ టీచ్ యువర్ సోల్ దట్ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు డిజాల్వ్ ద కర్మ. నేను చేసేలే. ఇనిషియేషన్ చేస్తాను, నేను ఇది చేస్తాను, అది పెడతాను, ఈ పాత. నోబడీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, ఓన్లీ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే చేసుకోవాలి, ఎవరు నీ కోసం చేయరు. ఆడు గైడ్ చేస్తే నువ్వు దా చేస్తూ ఉండేది. So that is what happens. There are only few things which I have to do because you are in that situation. That means you're not able to handle the situation. Appudu help kavala. Appudu ma environment create chestamu so that the body can do. Arthamainda? So that is what it is. రీరైట్ చేసుకోవడం అనేది సాధ్యమేనని చెప్తారు. Yes. Eppudu if you get the opportunity, see, you are the creator of your destiny. Nobody else can create it. You are the creator and decreator of your destiny. నువ్వు తప్పు డెస్టినీ చేసింటే నువ్వు డీక్రియేట్ చేయొచ్చు, మంచి డెస్టినీ చేయంటే నువ్వు క్రియేట్ చేయొచ్చు. అర్థమైందా? సో నోబడీ ఎల్స్ కెన్ క్రియేట్. వీ కెన్ గివ్ యూ ఆల్ ద నెసెసరీ ఇంగ్రీడియంట్స్ టు బి ఏబుల్ టు క్రియేట్. దట్స్ ఇట్. ఓకే. నౌ యూ సెడ్ రీరైట్ డెస్టినీ. మీరు ఎక్కడైనా ఇంట్రో అందుకే చెప్తా ఉండారు రీరైట్. ఒక మాట చెప్తారు, ఎవరు ఆల్మోస్ట్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ని నాడి చేపిస్తే, నాది నాడి అయినించి, నాది నాడి అయింది 60 at the age of 60 రిలక్టెంట్లీ. అదొక కథ ఉంది వేరే, అది తిరిగే చెప్తాను. ఇంత చేసి నుంచి నాకు ఏమర్థమయ్యంటే, ఎవరికి నాడి రీడింగ్ ఆపర్చునిటీ చిక్కుతుందో, ఎంతనా డబ్బుని చిక్కలేదు ఉంటే చిక్కలే అంతే. నువ్వు ఎంతనా డబ్బు ఇచ్చుకొని వద్దు. ఎవరికి ఉందో వాళ్ళకి ఓపెనింగ్, అది డోర్ ఓపెన్ అవుతుంది. నాడీ ఈజ్ అన్ ఓపెనింగ్ ఆఫ్ ద డోర్ టు రీరైట్ యువర్ డెస్టినీ. సేమ్ థింగ్ ఈజ్ ఇన్ అస్ట్రాలజీ, సేమ్ థింగ్ ఈజ్ దట్. ఓన్లీ డిఫరెన్స్ ఇన్ అస్ట్రాలజీ అండ్ నాడీ ఈజ్, నాడీ మీరు రాసిండేది, వాడు ఎవరు చదివేవాడు అంతే. వాడు ప్రిడిక్ట్ చేస్తాడులే మీ లైఫ్, అది వాడు రాసింది ఆ లీఫ్లో, అది చెప్తా ఉండేది వాడు అంతే. అస్ట్రాలజర్లో వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు, క్యాల్కులేషన్స్ చేయాల. We can go wrong. We can go wrong. Okay? So once you find out what is in the nadi, then you decide, అరే నాకు ఇది పెట్టలేదా, ఇట్లా కాకూడదా, ఇట్లా ఉండాలా అని వస్తుంది కదా, అది రీరైట్ చేయి. అంతే. యూ రీరైట్ దట్. అది ఎట్లా రాస్తారో అది కూడా చూపిస్తారు. ఇది రియలైజేషన్ అయింది ఆఫ్టర్ 2,000-3,000 ఆఫ్ నాడీ రీడింగ్స్. సో దెర్ ఇస్ సంథింగ్ 100% అన్ని ట్రూవా లేదా దానికంతా నేను ఆన్సర్ ఇచ్చేకాయలే. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేకైతుంది. అంటే ఇమ్మోర్టల్ గా ఉండడం సాధ్యమేనా హ్యూమన్ కి? yes, after all, immortality is possible if you strive for it. You have to really work hard, because మన culture concept says no, death is inevitable. గ్రంథాలు కూడా చెప్తుంది death is inevitable. Because we believe death is inevitable, we die. The moment you start saying I will go towards immortality and నడిచేకి షురూ చేస్తే, అదే దినము యోచన చేస్తే అవుతుంది. ఇమ్మోర్టాలిటీ ఎగ్జిస్ట్స్ ఇన్ ద ఇన్సైడ్. ఆత్మ లెవెల్ ఇమ్మోర్టాలిటీ, దివ్య లెవెల్ ఇమ్మోర్టాలిటీ, అండ్ అవేర్నెస్ లెవెల్ ఇమ్మోర్టాలిటీ, ఫార్మ్లెస్ లెవెల్ ఇమ్మోర్టాలిటీ ఉంది. సో వన్స్ దట్ హ్యాపన్స్, వన్స్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్, యువర్ బాడీ కెన్ స్టే. ఇట్ డజంట్ హ్యావ్ టు డై. ఉండారు కదమ్మా, మన గ్రంథాల్లోనే ఉండారు, 1000 ఏండ్లు ఉండ్రి, 1500 ఏండ్లు ఉంది చెప్పరి కదా. అది ఎట్లుండ్రి, ఆ మాటలు ఎట్లు చెప్పరి? ఇమ్మోర్టాలిటీ లేదుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడరు? అంతా ఉండ్రి నీ ఇన్నేండ్లు వాళ్ళకినే ఉండు కదా ఆ సిస్టమ్. వాళ్ళు కూడా హ్యూమన్స్ దానే, వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. మనం బిలీవ్ చేసేలే, మనం బిలీవ్ చేయాలా.
that it's possible. So what did I tell you? Humans can conceive and create. So you can conceive immortality and create. Beginning లో చెప్తుంది. And there is, everything is possible for a human being. ముందు బుల్లక్ కార్ట్ ఉంది కదా, ఇప్పుడు టెస్లా కార్ వచ్చేసి కదా, ఎలక్ట్రిక్ కార్ వచ్చేసి కదా. ముందర అది మనము దివాళీలో రాకెట్స్ పెడుతూ ఉంటాం, ఇప్పుడు ఇక్కడ రియల్ రాకెట్ వచ్చేసి కదా, ప్లానెట్ కూడా పోయిస్తాం కదా. కెన్ యూ సీ? ఇట్ వాజ్ ఇంపాసిబుల్ నాట్ బిఫోర్. Nobody can conceive it, right? They conceived it, they created it. Now they conceived and creating for robots. Human intelligence and ace intelligence which is creating it, of this possibility. So everything is possible as just one. So immortality is also possible. If humans create chesta undaru machines which will live always, but immortality is also possible. పర్సనల్ గా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎనర్జీని అవేకెన్ చేసుకోవాలి. ఎనర్జీని అవేకెన్ చేసుకోవాలి. Yeah. So actually it's all awake, but it is covered. We are living now. We are alive. Everything is dormant. సో నిద్రపోయేస్తుంది, డార్మెంట్ అయిపోతుంది. ఆ డార్మెంట్ ని తిరిగే లేబియాల, తిరిగి లేబిచ్చి నుంచి తిరిగి దానికి పని ఇవ్వాలపా. సోల్ హ్యాస్ టు టేక్ కార్డ్. నీ మనసులో ఏమొస్తుంది అది కాదు. సోల్ హ్యాస్ టు డిసైడ్. నువ్వు సోల్ షుడ్ టాక్ టు యూ. మీరు ఏం సత్యమా మీ పేరు? ఓకే, మీ సోల్ పేరు సత్యము. సత్యం, పోదాం తిండి తింటాం, భోజనం చేస్తాము, స్నానం చేస్తాము, మాట్లాడుకో. నీ సౌండ్ ఇనలానుంది, అందుకుదా నీ వాయిస్ వచ్చి సత్యం 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 అని నువ్వు చెప్పాలా అని అడుగుతా ఉంది సోలు. నువ్వు ఎన్నిసార్లు సత్యం చెప్తావో నీ మీద అందరూ చెప్తారు, నువ్వు చెప్పలే. కరెక్ట్? యూ నెవర్ కాల్ యువర్ సెల్ఫ్, యూ నెవర్ టాక్. సో బట్ ద సోల్ వాంట్స్ టు హియర్ యువర్ వాయిస్. అందుకుదా నీ పేరు సత్యము. ఎప్పుడు సత్యం చెప్తానే సోల్ విల్ వేక్ అప్. దట్ ఈస్ ద మంత్ర, దట్ ఈస్ ద యూనివర్సల్ మంత్ర. వేరే అనంతా లేదు, నీది పేరు దాని మంత్ర. Are you almost done? If you're done, then I will do the awakening of Satyam. And readyగా ఉన్నాను. Okay, good. Okay, now you experience it and everybody will also experience it. Turn your left ear towards the screen. Okay, close your eyes, don't open the eyes anytime. Namaste position పెట్టుకోండి చేతిలో. కింద touch, you can drop it down, no problem. Rest it on the thigh. Rest it on the thigh. Okay, fine. And I want your left ear towards the screen. And you listen to what happens. Satyam. Go to the middle ear. Just say, I go to my middle ear and listen. Satyam. Inner ear. Satyam. What happened to the left side of the body? Kandu tikunda cheppanda. You felt something? It's yes and no. Yes, అదొక వైబ్రేషన్ లోపల నియమ వైబ్రేషన్ అట్లా వస్తుంది. So anything happened on the left side of the body? Face, shoulders, kinda ఏమైనా ఆయన లేదా? You feel the vibrations there? Yes. Okay, good. Right side. Show the right ear. Yes. The screen. Yeah, rotate. Yeah, good. Satyam. Look in front. Turn your chair. Show your head. Bend your face so that I can do it on the head. Inga konchu. Max. That's correct. Center of the head. Keep your focus. Satyam. You can open your eyes, subject your hands and see how you're feeling in the body. Explain చేయి. నీకేం ఫీలింగ్ ఉందో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయి.
ఇది చాలా మనం ఎక్కడో వేరే స్పేస్ లో ఉండి వింటున్నట్టుగా ఉన్నది అంతా కూడా. వెరీ గుడ్. ఓకే, నువ్వు పోయిండేది సోల్ స్పేస్ అమ్మా. ఆ, ఓకే, దట్ ఈస్ ద సోల్ స్పేస్. అర్థమైందా? అండ్ యాక్చువల్లీ యూ ఫీల్ వెరీ, ఉట్టి మీ పేరులో అంత శక్తి ఉంది, అండ్ నీ పర్పస్ కూడా నీ పేరులో రాసింది. అర్థమైందా? సత్యం మీనింగ్ ఉందో అదేదా పనిచేస్తూ ఉంటావు నువ్వు. అర్థమైందా? సో నౌ యూ స్టార్ట్ టాకింగ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, సత్యం సత్యం సత్యం. ఓకే, యూ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ టు 3. స త య సత్యం. ఓకే, ఇప్పుడు ఇను. స త య ఫీల్ ఇట్. ఎస్. సో సింపుల్. ఆల్వేస్ నీ దగ్గరదా ఉండు కదా నీ సొల్యూషను. మన పేరుదా మన సొల్యూషన్. మన పేర్లుదా శక్తి ఉంది. ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎట్లా నరిష్మెంట్ ఇయ్యాలనో ఈ సోల్కి, దివ్యకి నీ పేరులోనే ఉంటుంది. అర్థమైనా? That was the experience. So all who are watching also, if you want this experience, so strive for it. I want it అని అంటే ఎప్పుడన్నా అవుతుంది. సూపర్. ఆ సిచ్యువేషన్ వస్తుంది. మీరు ఇవన్నీ చెప్తుంటే ఫిజికల్ గా మిమ్మల్ని ఎప్పుడు కలవాలి, ఎక్కడ కలవాలి, ఎలా కలవాలి, ఇవంతా చూసేవా ఆడియన్స్ కానీ నాకు కానీ మా అందరికి ఉంటది కదా గురుగారు. మీకు మాకు అవకాశం ఎప్పుడు ఇస్తున్నారు? That is true. If you don't even meet, you can connect in your thoughts. That's possible. We can connect with each other. We can talk to each other. ఎలా అంటే సత్యం ఈ వరల్డ్ లో ఉండారు మీరు, ఆ చిన్న సత్యం నా వరల్డ్ లో ఉండారు లోపల. అర్థమైందా? సో ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్సైడ్ యూ. బట్ వెన్ యూ వాంట్ టు మీట్, హైదరాబాద్కి వస్తూ ఉంటాను ఇప్పుడు. దిస్ ఇస్ ద ప్లాన్, ఇంటెన్షన్. టికెట్ తీసింది అయింది. 20వ తేదీకి, 19వ తేదీకి వచ్చేది. 20వ తేదీ నుంచి 3 దినాల ప్రోగ్రామ్ ఉంది. సూపర్. ఎవరు టైం వచ్చిందో వాళ్ళు వస్తారు. ఎవరు కనెక్ట్ కావాలో వాళ్ళు వస్తారు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇన్వైట్, వీఆర్ జస్ట్ ఇన్ఫార్మింగ్ యూ. మేము ఉండాము. డిసిషన్ వచ్చేది మీది. మీకు కాలింగ్ వస్తుంది లోపల, ఓకే వీ హ్యావ్ టు మీట్, వీ హ్యావ్ టు గో అని. అదంతగా అదే వస్తుంది. అది వస్తేనే రాండా. అంతే. అవునండి. ఈ క్రానిక్ డిసీజెస్ నుంచి బయటపడడం అనేది అసాధ్యం అంటారు కదా గురుగారు. ఫస్ట్ ఏం చెప్తే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్తే కదా. ఫస్ట్ డిజైర్ దట్ యు వాంట్ టు గెట్ ఓవర్ ద క్రానిక్ డిసీజ్. ఉట్టి డిజైర్ ఉండకూడదు. డిసైడ్ చేయలే నేనేమో చేస్తాను అని. తిరిగే డిసిషన్ తీసుకోవాలా. తిరిగే డిటర్మిన్డ్ ఉండాలా. నేను క్రానిక్ డిసీజ్ రికవర్ చేసి ఉడిచేది కాదు. మోస్ట్ ఆఫ్ అస్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మందులు తీసుకుంటే సరిపోతాను అన్నంతే అయిపోయా. లేదు, యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఆవిడ వస్తే మా దగ్గర మేము డిజైన్ చెప్తాము. సింపుల్ డిజైన్. మీకు ఏం కావాలనో, ఎట్లా చేయాలన్నా, ఎంత 95% సొల్యూషన్ అంతా మీ దగ్గరే ఉండేది. 5% గైడెన్స్. ఓకే, సో ఆ డిజైన్ ని ఫాలో చేయాల. మా సిస్టమ్ ఏమి పూరా ఏడాది ఫాలో చేస్తే అవుతుంది. ఏడాది ఎలా అని అడతారు. ఏడాది ఎలా? మనం చేసిన క్రానిక్ డిసీజ్ 30-40 ఏండ్లుగా ఇగ్నోరెన్స్ నుంచి వచ్చింది. 30-40 ఏండ్లు నువ్వు ఒక దినంలో సరిపోతుందా? అయ్యేలా. ఒక స్పర్మ్ జట్లో వస్తే 9 నెలలు అవుతుంది కదా పాప పుట్టేకి. అవునండి. సో దిస్ ఇస్ కాల్డ్ రీబర్త్. మీది నీ క్రానిక్ డిసీజ్ తీయాలంటే మీరు రీబర్త్ కావాలా. ఆ క్రానిక్ డిసీజ్ వచ్చేసి మీరు రీబర్త్ అవుతుంది. అండ్ చిన్న పాప వచ్చి నుంచి కూడా 3 నెలలు చూసుకోవాలి కదపా. వాళ్ళంతా వాళ్ళే అయ్యలే. పూరా ఏడాది అవుతుంది. సో ఒక ఏడాది మనం డైలీ చేస్తే గ్యారంటీ అవుతుంది. ఐ నో నేను వచ్చలేదు, నాకు ఇష్టం లే, డైలీ పోవాలా, ఇది చేయాలా, నీ ఫోకస్ లేదు, నీ డిటర్మినేషన్ లేదు, రావద్దు. అయ్యలే. The determination should be yours. Decision should be yours. Decision and then design is yours. And you have to follow. You have to strictly follow for 1 year.
ఉట్టి 9 నిమిషాలు పొద్దున్నే, 9 నిమిషాలు మధ్యాహ్నం, 9 నిమిషాలు సాయంత్రము, అది కూడా లేదా? దానికి ఎక్స్‌క్యూజ్ లేదు. ఆ 9 నిమిషాలు నీ టాయిలెట్ పోతావు చూడు, అప్పుడు కూడా ఉంది. నీ స్నానం చేయకపోతే అప్పుడు కూడా ఉంది. బ్రష్ చేస్తా ఉంటే ఆ 9 నిమిషాలు ఉంది. అదే టైంలో చేసుకో. ఏం ఎక్స్‌ట్రా టైం తీసుకునే పనిలే. కారులో కూర్చుండావు, ట్రైన్‌లో పోతా ఉండవు పనికి, ఆడ చేసుకో. అక్కడే చేసుకో. మన లోపలనే చేయాలా. వి డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇట్స్ దట్ ఈజీ ఇఫ్ యూ వాంట్ ఇట్. బట్ యూ హావ్ టు బిలీవ్ ఇట్, యూ హావ్ టు ట్రస్ట్ ఇట్. ఐ విల్ షో యూ ఇఫ్ యూ వాంట్ టు. అంతే. అర్థమైనా? ఇది ఇంత ఈజీ ప్రాసెస్‌లో ఇట్లాంటి ఎలాంటి వాటి నుంచి బయటపడొచ్చు, డిసీజెస్ నుంచి, క్రానిక్స్ ఇవన్నీ అన్నప్పుడు మరి బయట వీటిపైనే కొన్ని లక్షల కంపెనీలు, కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా, మెడిసిన్స్ కానీ సంబంధించి ఇవన్నీ కూడా. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం ఎట్లా మీకు? ఎవ్రీథింగ్ వితౌట్ దేవుడు పర్మిషన్ అయ్యలేదు. అంటే దేవుడు అనుకుంటే ఇది కావాలా, అందుకు మోడర్న్ మెడిసిన్ వచ్చింది, ఫార్మసీ వచ్చింది, అన్నీ వచ్చింది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్లేస్. ప్లీజ్ రెస్పెక్ట్ ఇట్. Okay, we shouldn't find fault in all this. I said 5% is the doctor, medicine, everything. 95% is you. That is what I'm trying to tell you. But what is available in society? What are the systems? What is the culture? What is the rules, laws, governments? So respect. Your minda tappu emi tappu adi tappu ni choppe panle. Don't try to find. This is all information game. నువ్వు ఎప్పుడు పోతావో ఎమర్జెన్సీకి, హాస్పిటల్కి, అప్పుడు నీకు రిలీఫ్ వస్తుంది కదా, రెస్పెక్ట్ చేయపా. వాళ్ళు ముందు ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చి రెస్పెక్ట్ చేయి. ఎవరి దగ్గర పోతావో వాళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తాడు. అది 5%. ఆ 5%ని సూపర్ రెస్పెక్ట్ చేయాల. ఇది తప్పు అని చెప్పకూడదు, ఫైండింగ్ ఫాల్ట్ చేయకూడదు. డోంట్ కమ్ ఇన్ టు అన్ ఒపీనియన్, జడ్జ్మెంట్ చేయొద్దు. దేవుడికి ఇది కాకూడదు అంటే దేవుడు వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ ఇట్. All this has been allowed. Even the good and bad, what is happening is for us only to learn. But most important, 95% is you. That's Thank you. God bless you. God bless you. Thank you. Great opportunity. Welcome, sir. Welcome.